ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని గురించి మనం అధ్యయనం చేయబోతూ ఉన్నాం. వాస్తవంగా ఇది ఒక కృతజ్ఞతా కూడికగా ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఈ కృతజ్ఞతా కూడికలో సంఘము అభివృద్ధి చెందాలి అంటే సంఘము ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చర్చించబోతూ ఉన్నాం. ఈ లోకంలో మనం గమనించినప్పుడు ఒక స్కూల్ కావచ్చు, ఒక కాలేజీ కావచ్చు, లేదంటే ఒక వ్యాపారం కావచ్చు, సంస్థలు మనం చాలా చూస్తూ ఉంటాం. ఏదైనా సరే అది అభివృద్ధి చెందుతుంది, చాలా గొప్ప స్థితిలోనికి వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఒక విషయాన్ని అక్కడ మనం గుర్తించగలుగుతూ ఉంటాం. ఏమిటది? మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత బూతులు తిడుతున్నారు, పచ్చి బూతులు మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కొట్టుకుంటున్నారు, అల్లరి చేస్తూ ఉన్నారు. మీ స్కూల్లో ఏమీ చెప్పటం లేదా అంటే మా స్కూల్లో పాఠాలు చెప్తారు కానీ ఇలాంటివన్నీ చెప్పరు అని అంటున్నారు. పాఠాలు బాగానే చెప్తున్నారు, మంచి మార్కులు వస్తున్నాయి, కానీ పిచ్చి బూతులు తిడుతూ ఉన్నారు, కొట్టుకుంటూ ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే రోడ్ల మీద ఉండేటువంటి జనం అంటారు కదా, వాళ్ళకంటే అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు అటువంటి స్కూల్కి మీ బిడ్డల్ని పంపిస్తారా? పంపించరు. అదేంటి, చదువు బాగానే చెప్తున్నారు కదా అంటే చదువు బాగానే చెప్తున్నారు, కానీ అక్కడ క్రమశిక్షణ లేదు అని చెప్పేసి అంటూ ఉంటాం. జీవితంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరం. వ్యక్తిగత జీవితం కావచ్చు, కుటుంబాలు కావచ్చు, సమాజాలు కావచ్చు. ఎక్కడైతే క్రమశిక్షణ అనేటువంటిది ఉంటుందో అక్కడే అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. మరొక రకంగా చెప్పాలి అంటే అసలు క్రమశిక్షణకు దేవుని కంటే కూడా గొప్ప వాళ్ళు ఎవరూ లేరు. అయితే దేవుని సంఘంలో క్రమశిక్షణ ఉంటుందా అని చెప్పేసి ఒకళ్ళు అడిగారు. ఈ లోకంలో అసలు క్రమశిక్షణ నేర్చుకున్నదే దేవుని చూసి నేర్చుకున్నారు. కాబట్టి అత్యధికమైనటువంటి క్రమశిక్షణ దేవుని సంఘంలో ఉండాలి అనేటువంటిది దేవుని కోరిక. బైబిల్లో మనం గమనించేటప్పుడు సంఘము క్రమశిక్షణ కలిగి ఉండాలి అనేటువంటిది దేవుడు చాలా విషయాల్లో తెలియజేశాడు. ఉదాహరణకి ఇప్పుడు మనం చదివినటువంటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనించినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అటు జారత్వము అన్య జనుల్లోనైనను జరగదు. కొరింథీ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీ సంఘములో చాలా ఘోరమైనటువంటి ఒక కార్యం జరిగింది. ఏమిటది? మీలో జారత్వం ఉంది అనేటువంటి వదంతి కలదు అని అంటున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, మీలో ఒకడు తన తండ్రి భార్య అంటే ఏమవుతుంది? తల్లి అవుతుంది. పోనీ పినతల్లో ఏదో తల్లి అవుతుంది, అంతే కదా. తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనుల్లోనైనను జరగదు. అన్యజనులు కూడా అటువంటి వావి వరుస లేకపోతే చీ తూ అంటారు, అవునా కదా. ఒకసారి చూడండి, లోకంలో కూడా జరిగినటువంటి కార్యాలు సంఘంలో జరుగుతూ ఉంటాయి. తాగి కొంతమంది చర్చికి వస్తూ ఉంటారు, పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు, వగైరా ఇంకా లోకంలో ఏవైతే ఉంటాయో అటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. కార్యాలు చేసినప్పుడు మరి సంఘం ఏం చేయాలి? స్కూల్ గురించి మనకు తెలుసు. స్కూల్లో మన పిల్లలే, పోనీ ఎవరో కాదు, మన పిల్లలే టీచర్ చెప్పిన మాట వినటం లేదు, స్కూల్ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించటం లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారనుకోండి, ఏం చేస్తారు? అప్పుడప్పుడు వింటాం, టీసీ ఇచ్చి పంపించేస్తానని అంటారు. అటువంటి వాళ్ళను స్కూల్లో ఉంచుకోరు, స్కూల్ నుంచి పంపించేస్తారు. ఒకవేళ ఉద్యోగం చేసేటువంటి దగ్గర మనం ఒక ఉద్యోగిగా ఉండి పై అధికారుల మాట వినటం లేదు, పైన ఉన్నటువంటి వారు ఎవరిని లెక్క చేయటం లేదు,
అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే నియమాలు ఉంటాయో అక్కడ ఉద్యోగం దగ్గర వేటిని పాటించడం లేదు, సమయానికి వెళ్ళటం లేదు, డ్యూటీకి సరిగా మనం సమయానికి వెళ్ళటం లేదు, సరిగా చేయటం లేదు. పైన వాళ్ళు హెచ్చరిస్తే కూడా పోవయ్యా బోడి నువ్వు చెప్పేది ఏంటి అంటున్నాం. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేయరా? ఖచ్చితంగా అక్కడి నుంచి సస్పెండ్ చేస్తారు, డిస్మిస్ చేసి పడేస్తారు, తీసి పడేస్తారు. అంటే ఒక స్కూల్ కావచ్చు, ఒక కాలేజీ కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, అది గవర్నమెంట్ ఉద్యోగమే కాదు, ప్రైవేటు ఉద్యోగమైనా. మరి ఇప్పుడు స్థానిక సంఘంలో ఒకవేళ దేవుని వాక్యాన్ని, దేవుని నియమాలను వాళ్ళు దాటి గనక, వాళ్ళు మీరి గనక జీవిస్తున్నట్లయితే ఏం చేస్తారు అంటే, ఇక్కడ అపోస్తులైన పౌలు చెప్తూ ఉన్నాడు, అన్యజనుల్లో కూడా జరగనటువంటి ఒక హేయమైనటువంటి కార్యము కొరింథీ సంఘంలో జరిగింది. 2వ వచనంలో, ఇట్లుండి మీరు ఒప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి, జాగ్రత్తగా గమనించండి, మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఈలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. స్కూల్లో చెప్తారు కదా టీసీ ఇచ్చి పంపేస్తానని, ఉద్యోగంలో డిస్మిస్ చేస్తారు కదా, సస్పెండ్ చేస్తారు కదా, పంపేస్తారు కదా. అలాగనే సంఘంలో కూడా ఎవరైతే దేవుని యొక్క నియమాలను మీరిపోతున్నారో దేవుడు ఏం చెప్తున్నాడు? ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. వెలివేయటము అనేటువంటి ఒక క్రమశిక్షణ చర్య సంఘంలో ఉంటుంది. మనం ఎప్పుడైనా చూస్తుంటామా? స్కూళ్ళలో టీసీలు ఇచ్చి పంపినటువంటి స్టూడెంట్స్ మనకు తెలుసు. ఉద్యోగం దగ్గర తాగి ఉద్యోగానికి వెళ్ళినటువంటి వాళ్ళని సస్పెండ్ చేసిన వాళ్ళు నాకు తెలుసు. ఉద్యోగం దగ్గర వాళ్ళ పనులు వాళ్ళు సరిగా, అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, వాటిని సరిగా గైకొనటం లేదని అక్కడి నుంచి తీసేసినటువంటి వాళ్ళు కూడా మనకు తెలిసి ఉండొచ్చు. సంఘములో దేవుని నియమాలను సరిగా పాటించటం లేదు అని సంఘంలో నుంచి తీసివేసినటువంటి వ్యక్తులు, తీసివేయబడినటువంటి అలా చర్చి డిసిప్లిన్ని గైకొనేటువంటి సంఘాలు మీకు తెలుసా? ఒకసారి ఒక ఆయన అన్నాడు, మా ఊర్లో అలాంటి సంఘాలు ఎవరు లేరండి. అవును, నిజంగానే. అంటే ఒకసారి ఒక ఆయన అన్నాడు, అట్లెట్లా అండి, పాపులను కూడా రమ్మని పిలిచాడు కదా దేవుడని. నిజం, పాపులను కూడా రమ్మని పిలిచాడు, కానీ పాపులను పాపులుగానే ఉండమని పిలవలేదు. ఎట్లా ఉండమని పిలిచాడు? పాపులను మారి పరిశుద్ధులుగా రమ్మన్నాడు, పాపులను పాపులుగా రమ్మనలేదు. ఉదాహరణకి మీరు గమనించండి, ఇప్పుడు పాపులందరూ వెళ్ళి పరలోకంలో ఉన్నారనుకోండి, పరలోకం వెళ్ళాలనే కోరిక మీకు ఉంటుంది అసలు? ఈ వచ్చిన వాళ్ళు పొద్దున్నుంచి బూతులు తిట్టుకుంటున్నారు, పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు పరలోకంలో. మనకేదో ఇక్కడ పక్క కుర్చీ దొరికినట్టు పరలోకంలో వాళ్ళ పక్కనే మనకు చోటు దొరికింది, వాళ్ళ బూతులు వినలేకపోతున్నాం. ఏం చేస్తాం మనం? ఒకసారి ఒకళ్ళు అన్నారు, ఒక ఇల్లు వాళ్ళు కొనుక్కున్నప్పుడు ఆ ఇంటికి వెళ్తే ఆమె చెప్తుంది, ఈ పక్కోళ్ళండి ఆ పక్కోళ్ళు పొద్దున లేస్తే పచ్చి బూతులు తిట్టుకుంటారు, ఈ మధ్యలో మా ఇల్లు ఉందండి, అసలు మా చెవులు మేము మూసుకోలేకపోతున్నామని. మరి మీకు అలాంటి అదృష్టం దక్కింది, ఏం చేస్తారంటే ఎంతో కొంతకి ఇల్లు అమ్మేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అన్నారు. అంటే మనం వాస్తవంగా అలాంటి చోట ఉండాలని అనుకోం, ఎందుకంటే మనం ఇష్టపడం. పొరపాటున పరలోకంలో అలాంటి పరిస్థితి ఉందనుకోండి, అమ్మేసి వెళ్ళటానికి కూడా కుదరదు. కాకపోతే ఏంటంటే దేవుడు గొప్పవాడు, దేవుడు అలాంటి వాళ్ళని ఎవరిని కూడా పరలోకంలోకి రానివ్వరు. ఒక స్కూలే బూతులు తిట్టేవాళ్ళు, లేదంటే క్రమశిక్షణ లేనటువంటి వాళ్ళను భరించలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే హెచ్చరిస్తారు, హెచ్చరించి ఆ మాట వినకపోతే స్కూల్లో నుంచి పంపేస్తారు. అలాగనే ఒక ఉద్యోగం కావచ్చు, అలాగనే ఒక స్థానిక సంఘం కావచ్చు. కాబట్టి స్థానిక సంఘంలో క్రమశిక్షణ అనేటువంటిది ఉంటుందా అంటే, దేవుని వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే, అవును, క్రమశిక్షణ అనేటువంటిది సంఘంలో ఉంటుంది. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. కాబట్టి స్థానిక సంఘాల్లో వెలివేయబడటమో అనేటువంటి ఒక క్రమశిక్షణ చర్య ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఏం గమనించబోతున్నామంటే, అసలు ఈ క్రమశిక్షణ అనేటువంటిది, ఈ చర్యలు ఎట్లా తీసుకోవాలి అని కొందరు అడుగుతారు. మంచి ప్రశ్న. అసలు క్రమశిక్షణ అనేటువంటిది ఎట్లా ఉంటుంది? దేన్ని క్రమశిక్షణ అని అంటారు? క్రమశిక్షణ అంటే అసలు ఎట్లా ఉంటుంది? మీకు తెలిసిన క్రమశిక్షణ ఏంటో చెప్పండి. పిల్లలు మాట వినలేదు, ఇందాక చెప్పినట్టుగా చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, పోనీ బూతులు తిడుతున్నారు, అల్లరి చేస్తూ ఉన్నారు, అంటే ఆగట్లేదు. ఏం చేస్తారు మీరు? మొట్టమొదట కొట్టేస్తారా వెళ్ళిపోయి? ఫస్ట్ ఏం చేస్తాము?
దాన్ని ప్రివెంటివ్ డిసిప్లిన్ అని చెప్పేసి అంటారు. మొట్టమొదటి ఏంటంటే మనం వాళ్ళకు మాటల ద్వారా చెప్తాం లేదా బోధిస్తాం, నాయనా అల్లరి చేయకూడదు, అమ్మ ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండకూడదు అని ముందు మనం వాళ్ళకి బోధిస్తాం. అంతే కదా, ముందు మనం చెప్తే వాళ్ళకి ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుస్తుంది. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ఏ మనిషికి కూడా మనం మంచి చెడు మన పిల్లలకి నేర్పుకుంటున్నాం కాబట్టి తెలుస్తుంది. మంచి చెడు మన పిల్లలకి నేర్పకపోతే ఎలా తెలుస్తుంది? మంచిని చెడు అనుకొని చెడును మంచి అనుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకనే దేవుడు మనకేం చేశాడంటే కుటుంబ వ్యవస్థ ఇచ్చాడు. ఈ కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏమిటి అంటే మంచి చెడులు మనం నేర్పిస్తూ ఉంటాం. అలాగనే సంఘములో కూడా బోధ అనేటువంటిది, అంటే వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది వాళ్ళకు నేర్పుతూ ఉంటారు. బోధన ద్వారా మనం పిల్లలకు కూడా చెప్తాం, నాయన ఇలాగా మాట్లాడకూడదు, ఇది తప్పు, ఇవి బూతు మాటలు అంటారు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని మనం బోధించాం. ఆ మాటలు మాట్లాడుతుంటే మొట్టమొదట ఏం చేస్తామంటే మొదటే వెళ్ళి కొట్టేయము, నోటితో హెచ్చరిక చేస్తూ ఉంటాం. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, వినలేదు. వినకపోతే ఏం చేస్తాం? ఈగీడు వినటం లేదు అని చెప్పేసి వదిలేస్తామా? వదిలేయము. మొట్టమొదట ప్రివెంటివ్ డిసిప్లిన్ అంటే అది జరగకుండా వాళ్ళకు బోధ చేస్తాం. తప్పు అనేటువంటిది జరగకుండా ముందు మంచి చెడు అనేటువంటిది నేర్పిస్తాం. ఎప్పుడైతే దాన్ని వినలేదో ప్యూనిటివ్ డిసిప్లిన్ అని అంటారు. అంటే దానికి ఏం చేస్తూ ఉంటారంటే ఆ వ్యక్తిని అందులో నుంచి సరిచేయటానికి మనం ఏం చేస్తామంటే దండన అనేటువంటి ఒక పద్ధతిని ఎంచుకుంటాం. పిల్లలకి మీరు ఏం చేస్తారంటే బైబిల్లో కూడా చెప్తూ ఉంటాడు, బెత్తం ఉపయోగించిన వాడని వాడు తన కుమారునికి విరోధి. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే పిల్లల్ని పెంచేటప్పుడు డిసిప్లిన్ ఉండాలి. అంతేకాదు పిల్లల్ని మాత్రమే కాదు, మనకు లోకంలో గమనించేటప్పుడు ప్రతి చోట కూడా డిసిప్లిన్ ఉంటుంది. ఆ డిసిప్లిన్ అనేటువంటిదే కనుక లేకపోతే అది చాలా అధ్వానంగా తయారవుతుంది. ఒక స్కూలు డిసిప్లిన్ లేదు, దాన్ని మీరు ఊహించుకోలేరు అసలు అక్కడ పిల్లలు ఎలా ఉంటారు. లేకపోతే ఒక ఉద్యోగం చేసేటువంటి ఒక సంస్థ లేదంటే ఒక ఆఫీసు డిసిప్లిన్ లేదు, ఎవరెప్పుడు వస్తున్నారో తెలియదు, ఎవరేం చేస్తారో తెలియదు, ఇక దాన్ని మీరు ఊహించుకోలేరు. అలానే ఒక సమాజం కూడా డిసిప్లిన్ లేని సమాజం ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం మనుషుల పశువుల లేకపోతే మనుషుల జంతువుల అని అంటూ ఉంటాం. ఇప్పుడు ఇది అడివా ఊరా అని అంటూ ఉంటారు. అంతే కదా, ఇప్పుడు అడివి అనుకోండి, ఏ జంతువు మరొక జంతువు మీద పడినా చంపినా అడిగే వాళ్ళు ఉండరు. కానీ ఇక్కడ బలవంతుడు బలహీనుని దోచుకోవటానికి లేదు, అనాగరికం అని మనం అంటూ ఉంటాం. ఇక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటూ ఉంటాయి, అవి లేవనుకోండి ఇది కూడా ఊర్లు గ్రామాలు ఎట్లా తయారవుతాయి అంటే భయంకరంగా తయారవుతాయి. అలాగనే స్థానిక సంఘం అనేటువంటిది కూడా, స్థానిక సంఘం కూడా ఎప్పుడైతే ఆ క్రమశిక్షణ లేదో అది అధ్వానంగా తయారవుతుంది, చాలా భయంకరంగా తయారవుతూ ఉంటుంది. దేవుని సంఘం అని మనం పిలుచుకోవటమే కానీ అక్కడికి రావాలంటేనే, మేము ఒకసారి విజయవాడలో ఒక ఇంటికి వెళ్ళాం, విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఆమె చెప్తూ ఉంది, మేము ప్రార్థనకి వెళ్ళటం మానేసామండి అని అంది. అదేంటి చాలా దేవుడంటే ఆసక్తి కలిగిన వాళ్ళు కదా అని అంటే, ఆసక్తి ఉంది మాకు ప్రార్థనకి వెళ్ళాలంటేనే చిరాకు వచ్చేసిందని ఆమె చెప్పింది. మొట్టమొదట అక్కడ స్థానిక సంఘానికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సంఘంలో ఇలా జరిగింది. ఆ తర్వాత అది బాగలేదు అని చెప్పేసి మానేసి 2వ చోటకి వెళ్ళాం, అక్కడికి వెళ్తే పరిస్థితి అలాగే ఉంది. చివరిగా ఆ ప్రాంతంలో ఒక పెద్ద స్థానిక సంఘం ఉంది, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యగారి పరిస్థితి ఇలా ఉంది. ఇక ఎలా ఉందని మీరు అడగొద్దు, చాలా డీటెయిల్స్ చెప్పారు. ఇక అవన్నీ విన్న తర్వాత అక్కడికి వెళ్తే పిల్లలు పాడైపోయేటట్లు ఉన్నారండి వాళ్ళని చూసి అని అంది. చివరికి ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే, మనకి దేవుడిని అయితే వదిలిపెట్టలేం, దేవుడు కావాలి కాబట్టి ప్రార్థనకి వెళ్ళటం మానేసి ఆదివారం మేమే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాం అని అంది. లేదమ్మా అట్లా చేయకూడదు, ఎక్కడో చోట పనికిమాలిన సంఘానికి వెళ్ళాలి మీరు అని మనం చెప్పగలమా సలహా? ఆ చివరికి ఆమె ఎలాంటి నిర్ణయానికి వచ్చిందంటే, అక్కడికి వెళ్తే ఆ పక్కన వాళ్ళని చూసి పిల్లలు పాడైపోయేటట్లున్నారు. అక్కడ సంఘానికి వచ్చి కొంతమంది, అంటే ఇక్కడ మనకి గ్రామ స్థాయిలో అలాగే ఉండదేమో కానీ టౌన్లలో ఏం చేస్తారంటే సంఘాలకి యవనస్తులు వచ్చి లవ్ చేసుకుంటూ ఉంటారు. అది లవ్ లెటర్లు షేర్ చేసుకునేటువంటి ఒక మంచి స్థలం. ఇప్పుడు లేవు కానీ ఒకప్పుడు రాకెట్లు అలా వేసుకునేవాళ్ళు. ఇప్పుడేముంది, అక్కడ దాకా అవసరం లేదు, ఫోన్లోనే మెసేజ్లు పెట్టుకుంటూ ఉన్నారు. కాకపోతే మెసేజ్లు పెట్టుకుంటారు కానీ భౌతికంగా కలుసుకోలేరు.
అందుకనే ఏం చేస్తూ ఉంటారంటే ఇటువంటి స్థలాలను ఎంపిక చేసుకుంటారు. అలా కూడా చేస్తారని అనుకోవద్దు. అందరూ మనం ఆలోచన చేసే విధంగా దేవుడు అంటే పరిశుద్ధంగా ఏం ఆలోచన చేయరు, అధ్వానంగా ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇటువంటి వాటిని ఇలాగ ఉపయోగించుకునేసరికి అక్కడికి వెళ్తే మా పిల్లలు, ఈ వయసుకు వచ్చిన పిల్లలు పాడైపోయేటట్లు ఉన్నారని చెప్పేసి మాన్పించేసింది. మనమైనా సరే అంతే చేస్తాం. స్కూల్కి వెళ్ళాడు పిల్లోడు పాడైపోతున్నాడు, మాన్పించేస్తాం. ఎక్కడికైనా వెళ్ళి పాడయ్యే పరిస్థితి ఉంటే మనం మానేస్తాం. ఈవేళ నిజంగా కొన్ని చోట్ల సంఘాలు ఎలా ఉన్నాయంటే అసలు సంఘానికి వెళ్తే ఆత్మీయంగా పాడైపోయే పరిస్థితి ఉంది. ఒకసారి ఒకరు చెప్తూ ఉన్నారు, వాళ్ళ సంఘంలో అయ్యగారికి మందు తాగే అలవాటు ఉందంట. కష్టం మీద వాళ్ళ ఆయన్ని అన్యుడిని మార్చి సంఘానికి పట్టుకెళ్తే ఈ తాగుబోతూ భర్తని మార్చి అట్లా ఉండకూడదని అక్కడ పట్టుకొని వెళ్తే ఆయన తోడయ్యారంట. ఆమె నేను తేక ఈ సంఘానికి తెచ్చాను చూడు మా ఆయన్ని అని అంటుంది. అంటే ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? అంతకుముందు అయినా దేవుడు అంటే ఆగేవాడు, ఇప్పుడు నాకు అయ్యగారే తెలుసు అంటున్నాడంట. అంటే ఒక్కోసారి పరిస్థితి ఎట్లా ఉందంటే దేవుని నియమాలను ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. కొంతమంది బోధ అయితే బాగా చేస్తున్నారు కానీ వాటిని పాటించే పరిస్థితి లేదు. దాంతో ఏమైపోయిందంటే దేవుని పేరు కూడా అవమానం వచ్చేటువంటి పరిస్థితులు అక్కడ ఎదురైనాయి. కాబట్టి మనము గమనించినప్పుడు స్థానిక సంఘంలో కూడా మొదట బోధ అనేటువంటిది జరగాలి. ప్రివెంటివ్ డిసిప్లిన్ అంటే మనము ఇక్కడికి వచ్చేటువంటి పరిశుద్ధులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటిది నేర్పిస్తాం. ఆ తరువాత మనం గమనించినప్పుడు మీరు చిన్నపిల్లల్ని కూడా చూడండి. చిన్నప్పుడు స్కూల్లో చేరకముందు ఇంట్లో చాలా అల్లరి చేస్తారు. స్కూల్లో చేరిన తర్వాత అల్లరంతా లైన్లోకి వస్తుంది. ఎందుకు? మీరు ఎప్పుడైనా చూసారా? చిన్న పిల్లలు స్కూల్లో చేరే వరకు ఎవ్వరి మాట వినరు, అమ్మ మాట వినరు, నాన్న మాట వినరు, ఆంటీ ఆగరు. స్కూల్లో చేరిన తర్వాత మొత్తం ఒక పేపర్ రెపరెప్పలాడుతుంటే బరువు పెడితే ఎలా అణిగిద్దో అలా అణుగుతారు. ఎందుకు? మనం ఊరుకున్నట్టు అక్కడ టీచర్ ఊరుకోరు, స్టిక్ ఒకటి పట్టుకుంటారు, ఫాట్ మన ఒకటి బీగుతారు, చేయి జాప్ అంటారు, ఫాట్ మన ఒకటి బీగుతారు. వెంటనే వాళ్ళు చెప్పగానే వినాలి పెద్దోళ్ళు అని నేర్చుకుంటారు. దాంతో ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏంటంటే వాళ్ళ అల్లరంతా కూడా ఆగిపోతుంది. ఇక అల్లరి చేయరు. ఎందుకు? ఈ క్రమశిక్షణ అక్కడ అబ్బింది. అలాగనే మనకు కూడా బోధన ద్వారా ఒకవేళ దాన్ని వినలేదనుకోండి, వినకపోతే ఏంటంటే ప్యూనిటివ్ డిసిప్లిన్ అంటే దండన అనేటువంటి పద్ధతి అనేటువంటిది స్థానిక సంఘంలో కూడా ఉంటుంది. పిల్లల్ని పెంచేటప్పుడు ఉంటుంది. అంటే దండన అంటే ఒకసారి ఒకరు చర్చిలో కూడా బెత్తంతో కొడతారా అన్నారు. బెత్తంతో కొట్టరు. దండన అంటే బెత్తంతో కొట్టడమే దండన కాదు, దాన్ని ఏం చేయాలనేటువంటిది దేవుని వాక్యంలో తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే స్థానిక సంఘంలో కూడా క్రమశిక్షణ అనేటువంటిది ఉంటుంది, ఉండాలి. లోకంలో ఎక్కడైనా సరే క్రమశిక్షణ లేకపోతే జనులు పాడైపోతారు. కాబట్టి క్రమశిక్షణ ఖచ్చితంగా అవసరం. అది పిల్లలు కావచ్చు, ఒక స్కూల్ కావచ్చు, లేదంటే ఒక పని చేసేటువంటి ఆఫీస్ కావచ్చు, లేకపోతే ఒక సమాజం కావచ్చు, ఎక్కడైనా డిసిప్లిన్ క్రమశిక్షణ అవసరం. అలాగనే దేవుని సంఘంలో ఇంకా ఎక్కువ క్రమశిక్షణ అనేటువంటిది అవసరం. ఆ క్రమశిక్షణే కనుక లేనట్లయితే అధ్వానమైనటువంటి పరిస్థితిని మనము చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ స్థానిక సంఘంలో కూడా అబద్ధికులు, తిరుగుబోతులు, తాగుబోతులు, రకరకాలైనటువంటి వాళ్ళు. దీనికి కలిగిన ప్రధానమైన కారణం ఎందుకు ఇలా ఉంటున్నారు చెప్పట్లేదా అంటే చెప్తున్నారు, బ్రహ్మాండమైన బోధలు చేస్తున్నారు, కానీ క్రమశిక్షణ చర్యలు అనేటువంటివి లేవు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే క్రమశిక్షణ చర్యలు అనేటువంటివి తీసుకోవాలని చెప్తున్నాడు. మళ్ళొకసారి 5వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు క్రమశిక్షణ చర్యలు అనేటువంటివి తీసుకోవాలి. ఎవరి విషయంలో తీసుకోవాలి? ఎవరికి ఇది అప్లికబుల్? 5వ అధ్యాయం మనం గమనించి 1-2 వచనాలు కనుక చూసినట్లయితే, ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు, అటు జారత్వం అన్యజనుల్లో కూడా జరగదు, కాబట్టి ఇటు కార్యము చేసిన వాడిని మీలో నుండి వెలివేసినటువంటి వారు కారు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఎవరైతే ఈ ఇమ్మోరల్ కాండక్ట్ కలిగి ఉన్నారో, అక్రమ అని అంటూ ఉంటారు కదా, ఎవరైతే ఈ అక్రమమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారో అటువంటి వాళ్ళను సంఘము ఖచ్చితంగా వెలివేయాలి. ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముందుకెళ్తాను. ఒకసారి ఒకరు అడిగారు, మా స్థానిక సంఘంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనకి 2 భార్యలు, అయితే ఆయనే సంఘానికి ఎక్కువ కానుకిస్తాడు, ఏం చేయమంటారని. ఏ మీటింగ్ అన్నా ఆయనే ఎక్కువ ఇస్తాడట, అన్నిటికీ ఆయనే ముందుంటాడట. అయితే ఆయనకి 2 భార్యలు ఉన్నారు. అయితే 2 భార్యలు కూడా కలిసే ఉంటారంట, వంకింట్లోనే ఉంటారంట. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళే, వాళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకు అని అడుగుతున్నారంట. సేవకుడు ఒకవేళ చెప్పాలని అనుకుంటుంటే వాళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకండి, అక్కా చెల్లెళ్ళు చక్కగా
ఏది ఒకరి జాలలో ఒకరు వేస్తారట, ఒకరి తలలో పేలు ఒకరు చూసుకుంటారంట, ఇద్దరు చక్కగా కలిసిపోయి ఉంటారంట, అంత అన్యోన్యంగా ఉంటే మీకేంటి ఇబ్బంది అంటారంట. ఒకవేళ వాళ్ళు అన్యోన్యంగా అంటే ఉండొచ్చు, కానీ క్రమము అక్రమము అనేటువంటిది ఒకటి ఉంది కదా, ఈ నైతిక విలువలు కొన్ని ఉన్నాయి కదా, దాన్ని దాటి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఇప్పుడు మీరు లోకంలో కూడా గమనించండి, లోకంలో కూడా చూసినప్పుడు మనకి ప్రభుత్వం కొన్ని నియమాలు ఇస్తుంది, వాటిని కనుక దాటి వెళ్ళిపోతే మీ ఇంట్లో మీరే కొట్టేసుకున్నారు, భార్యాభర్త కొట్టేసుకున్నారు, పోలీసులు వచ్చి ఏంటి కొట్టుకుంటున్నారని అంటే నా భార్య నేను కొడతా, నువ్వెవరు అడగటానికి, ఆమెకు లేని నొప్పి నీకెందుకు అన్నారనుకోండి, ఓకే సారీ అండి అయితే అని చెప్పేసి వెళ్ళిపోతాడా? మా ఊర్లో అయితే అలా వెళ్ళరు. అదే మీ ఊర్లో అయితే ఆమెకు లేని నొప్పి మీకెందుకంటే ఒప్పుకోరు. ఎందుకంటే మనకు ఒక చట్టం అనేటువంటిది ఉంది, రూల్స్ ఉన్నాయి, కాబట్టి ఆ రూల్ని దాటి కనుక ప్రవర్తిస్తే ఒప్పుకోరు. మనం కూడా ఒక్కోసారి ఏంటంటే మన తెలివితేటలతోటి వాళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకు అని అంటూ ఉంటారు. ఒక్కొక్కసారి స్థానిక సంఘాల్లో ఇటువంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులుగా కూడా చలామణి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి ఇబ్బంది లేనప్పుడు మీరు ఎలా అడుగుతారు అని అంటారు. ఎవరికి ఇబ్బంది ఉందా ఎవరికి ఇబ్బంది లేదా అనేటువంటిది కాదు సమస్య. దేవుని వాక్యాన్ని మీరిపోయారా, దేవుని యొక్క వాక్యాన్ని నియమాల్ని దాటి వెళ్ళిపోయారా? ఇప్పుడు చట్టాన్ని కనుక దాటి వెళ్ళిపోతే చట్టం దాని పని చేసుకుంటూ ఉంటుంది. లోకంలో అప్పుడప్పుడు వింటాం కదా మాట, చట్టం దాని పని చేసుకుంటుందని. అలాగనే దేవుని నియమం ఎప్పుడైతే దాటి వెళ్ళిపోయారో ఖచ్చితంగా అక్కడ క్రమశిక్షణ చర్య అనేటువంటిది అమలు చేయాలి. కాబట్టి క్రమశిక్షణ చర్య అనేటువంటిది ఎవరి యొడల మనం దాన్ని చేయవలసినటువంటి అవసరం ఉంది అంటే, ఎవరైతే అక్రమమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారో వారి విషయంలో ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు అనేటువంటివి తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. 9వ వచనం నుంచి మనం గమనించేటప్పుడు ఇదే అధ్యాయంలో చెప్తూ ఉంటాడు, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటేనే, అయితే ఈ లోకపు జారులతో, లోబులతో, దోచుకున్న వారితో, విగ్రహారాధికులతోనైనా ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. ఈ లోకపు జారులు అంటే లోకంలో ఒక అక్రమ సంబంధం కలిగిన ఆయన ఉన్నాడు, ఆయనతో నువ్వు మాట్లాడు. చోకలు కిరాణా కొట్టు పెట్టుకున్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు సరుకులు కొనవచ్చు. కానీ ఆ అక్రమ సంబంధం కలిగిన ఆయన సంఘంలో ఉంటానంటే మాత్రం కుదరదు. అదేంటి మరి ఇక్కడ ఉంటేనేమో కుదరదు అంటున్నావు, అక్కడ ఆయన మరి కొట్టు పెడితే ఆయన దగ్గర అన్యుడి దగ్గరికి వెళ్ళావంటే, అలాగైతే నువ్వు ఇలాగ అక్రమంగా ఉన్న వాళ్ళతో నేను సంబంధం కలిగి ఉండనంటే లోకంలోంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. నడుచుకొని వెళ్తా ఎవరో ఒక పిల్లోడు బూతు మాట తిడుతున్నాడు, ఎవరో కొట్టుకుంటున్నారు, కింద పడి జుట్లు పట్టి కొట్టుకున్నారు, లేదా కాలువలో పడ్డారు. మీరేం చేస్తారు? మీరే వెళ్ళిపోయి మొత్తం రాసుకొని పూసుకొని అక్కడంతా కూడా పంచాయతీ చేస్తారా? చెప్పినా కానీ వినలేదు. అయ్యా కొట్టుకోవద్దు అన్నా కానీ వినలేదు. మీరేం చేస్తారు? అదే మీ ఇంట్లో మీ పిల్లలు కొట్టుకుంటున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు, మీరేం చేస్తారు? దానికిలాగా చూసి దీన్ని ఊరుకోరు. ఇక్కడ మీకు బాధ్యత అనేటువంటిది ఉంది, కానీ అక్కడది లేదు. సమాజంలో ఒక పౌరుడిగా ఉండే బాధ్యతే కానీ బిడ్డలుగా మనకున్నటువంటి ఆ పెద్ద బాధ్యత అనేటువంటిది మనకు లేదు. ఇక్కడ కూడా స్థానిక సంఘంలో మనకు చాలా పెద్ద బాధ్యత అనేటువంటిది ఉంది. ఇది పరిశుద్ధులు ఉండవలసినటువంటి సంఘము. సంఘం అంటేనే పరిశుద్ధుల యొక్క సమూహము. ఇక్కడ కనుక ఆ పరిశుద్ధతని దాటిపోతే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించటం లేదు. కానీ లోకం అనేటువంటిది ఉంది కదా, అసలు లోకంలో ఉండేదే పాపులు. నువ్వు అక్కడ పాపులను ఉండదంటే కుదరదు, నువ్వు దాన్ని కంట్రోల్ చేయలేవు. కానీ సంఘం ఉంది కదా, ఈ సంఘం అనేటువంటిది ఏంటంటే పరిశుద్ధులు కూడుకోవటం. ఇదంతా కూడా పరిశుద్ధుల యొక్క సమూహము. ఇక్కడ పాపం వస్తానంటే నువ్వు ఒప్పుకోవటానికి వీల్లేదు. కాబట్టి లోకం వేరు, ఇది వేరు. కాబట్టి కొందరు ఏమనుకుంటారంటే, మరి లోకంలో అంతా వాళ్ళే ఉన్నారు, వాళ్ళతో పొద్దున్న లేస్తే మాట్లాడుతున్నాను, మరి సంఘంలో మాట్లాడొద్దంటే ఎలాగా అని చెప్పేసి కొందరు అనుకుంటారు. ఇక్కడ అదే తెలియజేస్తున్నాడు. అయితే ఈ లోకపు జారులతోనైనా, లోబులతోనైనా, దోచుకున్న వారితోనైనా, విగ్రహారాధికులతోనైనా ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు, అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. 11వ వచనమో, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా జారుడు కానీ, లోకంలో అయితే కాదు కానీ సహోదరుడు అనబడిన వాడు జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధి కానీ, తిట్టుబోతు కానీ. కొంతమందికి నోరాగదు, తిడుతూ ఉంటారు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఇది కూడా పెద్ద నేరమా అని. చాలా పెద్ద నేరం. ఎంత పెద్ద నేరం అంటే ఒకసారి ఈ లిస్టు చూడండి. సహోదరుడు అనబడిన వాడు జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ. అంటే జారుడు ఎలాగో
విగ్రహారాధికుడు ఎలాగో, లోబి ఎలాగో, త్రాగుబోతు ఎలాగో, దోచుకునే దొంగ ఎలాగో, నోటిని అదుపులో పెట్టుకోలేని తిట్టుబోతు కూడా అలాగనే దేవుని లెక్కలో. తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయి ఉంటే, సహోదరుడు గనక అట్లా అయి ఉంటే అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనకూడదని మీకు వ్రాయిస్తున్నాను. అలాంటి వాళ్ళతో మీరు సాంగత్యం చేయొద్దు. సంఘంలో నుంచి మీరు వెలివేయండి. ఓకే, సంఘంలో నుంచి వెలివేసాం, ఆరాధనకి మన దగ్గరికి రావటం లేదు, మరి బయట కలిస్తే మాట్లాడవచ్చా అని అంటారు. అదే చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపనకూడదు అని చెప్పేసి అంటున్నాడు. అంటే మీరు లోపలే కాదు, స్థానిక సంఘంలోనే కాదు, బయట కూడా మీరు అటువంటి వాళ్ళతో సాంగత్యం అనేటువంటిది చేయకూడదు. కాబట్టి సంఘంలో క్రమశిక్షణ చర్య అనేటువంటిది ఉంటుందా అంటే అవును, ఖచ్చితంగా సంఘంలో క్రమశిక్షణ చర్య అనేటువంటిది ఉంటుంది. ఆ క్రమశిక్షణ చర్య ఎవరి యొడలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని మీరిపోయి అక్రమముగా ఈ విధానాల్లో ఉంటారో వారి యొడల ఖచ్చితంగా క్రమశిక్షణ చర్య తీసుకోమని కొరింథీ సంఘానికి నేర్పిస్తూ ఉన్నాడు. ఇది క్రొత్త నిబంధనలో ప్రతి సంఘానికి కూడా ఇది అప్లికేబుల్, ప్రతి దానికి కూడా. అంతేకాదు, క్రమశిక్షణ చర్య అక్రమంగా ఉన్నటువంటి వారి యొడల మాత్రమే కాదు. దెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించేటప్పుడు అపోస్తులైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉంటాడు. దెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 6వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ వేరెవరి యొడలో కూడా క్రమశిక్షణ చర్య తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. అంటే అపోస్తులు ఏదైతే దేవుడు వ్రాయించాడో ఆ వాక్య ప్రకారము, ఆ బోధన ప్రకారముగా కాకుండా అక్రమముగా నడిచేటువంటి ప్రతి సహోదరుని యొద్ద నుంచి కూడా తొలగిపోవాలి. కొంతమంది ప్రార్థనకు వస్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, కానీ వాక్య ప్రకారంగా చేయరు. అబద్ధం ఆడొద్దు, అది పెద్ద బోధ ఏం కాదు, అబద్ధం ఆడొద్దు అని ఎన్నిసార్లు వింటాం, కానీ అబద్ధం ఆడుతూనే ఉంటాం. మోసం చేయొద్దు, మోసం చేస్తూనే ఉంటాం. ఇంకా చెప్పాలి అంటే అనేక రకాలైనటువంటి దుర్గుణాలు ఉన్నాయి కదా, ఇది రిపీటెడ్గా మనం చేస్తూనే ఉంటాం. అంటే దేవుని యొక్క ఆజ్ఞను ఎప్పుడైతే మనం మీరిపోయి మనం అందులోనే ఉంటున్నామో, అందులో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మారు మనస్సు పొందవలసిన అవసరం ఉంది. మారు మనస్సు కనుక పొందలేదనుకోండి, అప్పుడు ఏం చేయమంటున్నాడంటే వాళ్ళని వెలివేయమంటున్నాడు. అది ఒక అక్రమంగా నడిచేటువంటి వాళ్ళే కాదు, ఇక్కడ అంటున్నాడు మా వలన పొందిన బోధన ప్రకారం కాక, అంటే క్రొత్త నిబంధన ప్రకారం కాక ఎవరైనా సరే దాన్ని మీరి నడిస్తే, దేవుని వాక్యాన్ని మీరిపోతే అటువంటి వారి దగ్గర నుంచి కూడా తొలగిపోమంటున్నాడు. అంటే వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండాలి, లేదా మన నుంచి వాళ్ళని దూరంగా పంపించేసేయాలి. కాబట్టి సంఘంలో క్రమశిక్షణ చర్య అనేటువంటిది ఎవరి యొడలా మనము దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదా సంఘం ఎవరి యొడల క్రమశిక్షణ చర్య అంటే ఎలాగైతే స్కూళ్ళలో, ఆఫీసుల్లో వాళ్ళ నియమ నిబంధనలకు మీరిపోయినటువంటి వారి యొడల క్రమశిక్షణ చర్యలు ఉంటాయో, ఇక్కడ కూడా అక్రమమైనటువంటి జీవితం ఉన్న వారి యొడల క్రమశిక్షణ చర్య ఉంటుంది. మరొక మాటలో చెప్పాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే మీరిపోతారో అటువంటి వారిని కూడా మన నుంచి దూరం పెట్టేసేయాలి. మరొక ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. 3వది మనం గమనించినప్పుడు రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాలు మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనము 18వ వచనము, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదాలు, ఆటంకాలు కలగజేయ వారిని కనిపెట్టి ఉండని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధ అంటే క్రొత్త నిబంధన ఉంది కదా, అపోస్తుల బోధ ఉంది కదా, దీనికి వ్యతిరేకంగా భేదాలు, ఆటంకాలు కలగజేసేవాళ్ళు అంటే అబద్ధ బోధకులు, అబద్ధాన్ని బోధించేవాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే వాక్యములో లేనటువంటి దాన్ని ఒకసారి ఒకరు అడిగారు, అబద్ధ బోధకులు అంటే ఎవరని. అబద్ధ బోధకులు అంటే అబద్ధాన్ని బోధించేవాళ్ళు. పోనీ నిజం కానిది ఏది నిజం, సత్యం ఏది? నీ వాక్యమే సత్యము, దేవుని మాటలు సత్యం. ఇందులో లేని మాటలు ఏవి బోధించినా అది అబద్ధమే. కొన్నిసార్లు జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. డిసెంబర్ 25 ఒక పెద్ద అబద్ధం, బైబిల్లో లేదు,
క్రిస్టమస్ అనేది ఒక పెద్ద అబద్ధం, బైబిల్లో లేదు. సమాధుల పండుగ ఒక పెద్ద అబద్ధం, బైబిల్లో లేదు. బూడిద బుధవారం ఒక పెద్ద అబద్ధం, బైబిల్లో లేదు. క్రైస్తవ్యంలో జపమాలలు వేస్తూ ఉన్నారు కదా, అదొక పెద్ద అబద్ధం, అవి బైబిల్లో లేవు. ఇలాగా క్రైస్తవ్యంలో చాలా చాలా అబద్ధ బోధలు వచ్చినాయి, అవి లేవు. అది అబద్ధమని కూడా తెలియనటువంటి పరిస్థితిలోకి ఈరోజు సంఘాలు వెళ్ళిపోయి సంఘాల్లోనే వాటిని చేస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అటువంటి వాళ్లకు మీరు భేదాలు ఆటంకాలు కలగజేసేటువంటి వారిని కనిపెట్టి ఉండని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. కనిపెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. 2, వారిలో నుండి తొలగిపోవుడి. ఎందుకంటే 18వ వచనంలో చెప్తున్నాడు, అట్టివారు అంటే ఈ భేదాలు, ఈ ఆటంకాలు, ఈ అబద్ధాలని బోధించే వాళ్ళు ఎందుకొరకు ఆ పని చేస్తున్నారంటే 18వ వచనం, అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వాళ్ళు ఎవరికి దాసులట? వాళ్ళు ప్రభు అయిన యేసుకు కాదు దాసులు, వాళ్ళ కడుపుకు దాసులు. వాళ్ళు కడుపు కొరకు సేవలోకి వచ్చారు. అందుకనే ఈరోజు మీరు కనుక గమనించినట్లయితే కొంతమంది కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటూ ఉంటారు సేవలోకి వచ్చి, కోట్ల రూపాయలు. క్రీస్తు ప్రభు ఎన్ని కోట్లు సంపాదించాడు సేవలోకి వచ్చి? అపోస్తులు ఎన్ని కోట్లు సంపాదించారు? మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎన్ని కోట్లు సంపాదించారు? అంటే ఒకసారి ఒక ఆయన అన్నాడు, క్రైస్తవుడు ధనవంతుడిగా ఉండటం తప్ప అండి అని. తప్పని చెప్పటం లేదు, కానీ ఇది ఒక వ్యాపారంగా చేయటం తప్పని అంటున్నాం. నూనె డబ్బాలు అమ్మటాలు, కర్చీఫ్ గుడ్డలు అమ్మటాలు, అమాయకులను వాళ్ళకు ఉన్నటువంటి దేవుడు భక్తి అనేటువంటి బలహీనతను ఆధారం చేసుకొని వాళ్ళ సొమ్మంతా కూడా వీళ్ళు లాగేసుకోవటాలు, ఇది ఖచ్చితంగా తప్పు. 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఏమని అంటూ ఉన్నాడంటే, అట్టివారు మన ప్రభు అయినటువంటి క్రీస్తుకు కాదు తమ కడుపుకే దాసులు. ఈరోజైతే అటువంటి వాళ్ళని మన చుట్టూ చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. అసలు బైబిల్లో లేనే లేవు, టచ్ 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 అంటూ ఉంటారు. మీరు కూడా చూస్తారు కదా. ఒకసారి ఒక ఆయన, అయ్యా టచ్ ఎక్కడ ఉంటుందండి బైబిల్లో, నాకు దొరకలేదా అన్నాడు. నీకే కదా, ఎవరికి దొరకదా అన్నాడు. ఎందుకంటే అసలు ఉంటేగా దొరకటానికి. టచ్ టచ్ అని అంటూ ఉంటారు కదా. మీరు అలాంటి బైబిల్లో ఎతికారు అనుకోండి. నేను ఇందాక చెప్పాను కదా, డిసెంబర్ 25 ఎక్కడ ఉందండి అని అడిగాడు. డిసెంబర్ 25 బైబిల్లో ఉండదు, బయట ఉంటుంది అని అన్నా. ఆయన విచిత్రంగా చూస్తున్నాడు. నిజంగా డిసెంబర్ 25 బైబిల్లో లేదు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఇందులోనూ లేదంటే అసలు క్రొత్త నిబంధనలో లేదు, పాత నిబంధనలో కూడా లేదు, బైబిల్లోనే లేదు, పో కావాలంటే వెతుకు. ఆయనకి చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే మనుషులు ఏమైపోయారంటే అబద్ధము సత్యం అనుకునేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ కడుపుకు దాసులుగా ఉన్నటువంటి వాళ్ళు సేవ చేయటం మొదలుపెట్టి ఉన్నటువంటి సత్యమంతా కూడా మార్చేసి అసత్యంలోనికి తీసుకొని వెళ్ళిపోయారు క్రైస్తవ ప్రజానికాన్ని. ఇప్పుడు ఈ క్రైస్తవ్యం అంతా కూడా ఎందులో ఉంది అంటే అందులోనే ఉంది. కానీ దేవుడు వాక్యం ఏమని తెలియజేస్తుందంటే అటువంటి వాళ్ళ నుంచి కూడా మనల్ని తొలగిపోమని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ప్రభు అయినటువంటి క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. అయితే వాళ్ళతో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే వారు ఇంపైన మాటల వలననో ఇచ్చకముల వలననో నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. ఇంపైన మాటలు, అమ్మా తల్లి తల్లిగా అసలు నాటుకోడి చేయాలంటే తల్లేనమ్మా, అమ్మ రేపేం వండుతున్నావురా అంటాడు. ఇంకేముంది, ఆల్రెడీ చెప్పావుగా నాటుకోడి చేయాలంటే ఆమెనని. పాపం ఆమె దగ్గర లేకపోయినా అప్పు చేసి రెండయ్య గారు వండి పెడతాననిద్ది. కొంతమంది చెప్పకుండానే భలే చెప్తారు, ఈ తల్లి ఇంటికి ఎప్పుడు వచ్చినా 500 రూపాయలు కానుక పెట్టిద్దండి అంటున్నాడు ఒక ఆయన. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏం చేసిద్ది ఆ తల్లి? ఆల్రెడీ కీ ఇచ్చావుగా. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఈ మాత్రం తెలివితేటలు లేక సేవలు వెనకబడ్డానండి అంటున్నాడు. దయచేసి ఈ తెలివితేటలు ఎప్పుడు నేర్చుకోకూడదు. ఎందుకంటే కొంతమంది వాటి కొరకే సేవలోకి వస్తారు. ఆయన నాటుకోడి కూర వండించుకోవటానికే ఆయన హౌస్ విజిటింగ్కి వెళ్తాడు. సాయంత్రం ఏ తల్లి వండి పెట్టిద్దో ఆ తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ముందే చెబుతాడు ఈ తల్లి అయితే బాగా వండిద్దని. కొంతమంది 500 రూపాయల కానుక కొరకే సాయంత్రం ప్రార్థనకు బయలుదేరుతాడు. ఏ తల్లి ఇచ్చిద్దో తెలుసు ఆయనకి, ఆ తల్లికి ముందే కీ ఇస్తూ ఉంటాడు. నిజంగా కొంతమంది అంటే మనకి ఇది ఇట్లా కూడా సేవ చేస్తారని మీరు అనుకుంటారేమో. సేవని డబ్బు కొరకు, లాభం కొరకు చేసేటువంటి వారు అనేక మంది ఈరోజు మన చుట్టూ ఉన్నారు. వాళ్ళ వల్ల ఏమవుతుందంటే నిజమైనటువంటి క్రైస్తవులకు సేవ కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది. మరి దేవుడు వాళ్ళని గురించి ఏం చెప్పలేదు అంటాడు ఒక ఆయన. ఎందుకు చెప్పలేదు? అటు వాళ్ళలో నుంచి మనల్ని తొలగిపోమని, వాళ్ళకి దూరంగా ఉండమని చెప్పాడు. కానీ అది చేయటం లేదే. మనమేం చేస్తామో, ఎక్కువ మంది ఎక్కడికైతే వెళ్తారో మనం కూడా అక్కడికే వెళ్తాం.
మనకేంటంటే ఎక్కువ మంది ఉంటే అదేదో కరెక్ట్ అని చెప్పేసి ఒకలాంటి ఒక ఆలోచన. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, అక్కడ ఏమి లేకపోతే అంతమంది వెళ్తారా సార్ అని. ఎక్కువ మంది వెళ్ళేదే కరెక్ట్ అనుకుంటే భారతదేశంలో క్రైస్తవుల కంటే విగ్రహాలే కరెక్ట్. ఎందుకంటే వాటి దగ్గరికి ఎక్కువ మంది వెళ్తున్నారు. కాబట్టి తప్పు ఒప్పులు, సత్యము అసత్యము ఎంతమంది వెళ్తున్నారు అనే దాన్ని బట్టి నిర్ధారించదు. ఉదాహరణకి ఒక వస్తువు బంగారమా కాదా అనేటువంటిది ఎంతమంది చెప్తే బంగారం అవుతుంది అంటే ఎంతమంది చెప్పడం కాదు, రుజువును బట్టి రుద్ది చూడాలి. రుజువును బట్టి అది బంగారమా కాదా తేలుతుంది. సత్యము అసత్యం అనేటువంటిది కూడా రుజువును బట్టి తేలుతుంది. ఇది దేవుని వాక్యమా కాదా, సత్యమా అసత్యమా అనేటువంటిది రుజువును బట్టి తేలుతుంది. ఎంతమంది వెళ్తున్నారనే దాన్ని బట్టి కాదు. అది దేవుని వాక్యములో ఉంటే అది సత్యం, అది దేవుని వాక్యంలో లేకపోతే అది సత్యం. లోకమంతా కలిసి చెప్పిన వాక్యంలో లేకపోతే అది అసత్యమే. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే క్రమశిక్షణ చర్య అనేటువంటిది ఖచ్చితంగా మనం తీసుకోవాలి. నాణ్యమైనటువంటి సంఘము కావాలి అంటే ఖచ్చితంగా ఆ సంఘములో క్రమశిక్షణ చర్యలు అనేటువంటి పాటించాలి. ఉదాహరణకి అల్లరి చేసే పిల్లలు, బూతులు తిట్టే పిల్లలు, తన్నుకునే పిల్లలు, కొట్టుకునే పిల్లలు, అసలు ఆ స్కూల్లో క్రమశిక్షణ చర్యే తీసుకోరనుకోండి, అందరూ ఆ స్కూల్లో ఉంటారు. అందరూ ఉంటారు ఆ స్కూల్లో. అదే ఎప్పుడైతే క్రమశిక్షణ చర్య మొదలుపెట్టాడో ఏమవుతుంది? ఉదాహరణకి ఒక క్లాస్ రూమ్, అందరూ మాట్లాడుతున్నారు, అల్లరి చిల్లరగా ఉంది ఆ క్లాస్ అంతా కూడా. అప్పుడప్పుడు చేపల మార్కెట్ అని అంటారు కదా, అట్లా ఉంది. టీచర్ వచ్చి ఒక్కళ్ళని ఫాట్మని కొట్టాడు, మొత్తం రీసౌండ్ వచ్చింది ఆ తరగతి గది అంతా కూడా. వెంటనే ఏమైపోతుంది? పిన్ డ్రాప్ సైలెన్స్. అంటే క్రమశిక్షణ చర్య తీసుకునే అంత వరకు కూడా నాయన మాట్లాడొద్దురా, బాబు మాట్లాడొద్దు, అబ్బాయి మాట్లాడొద్దు, అమ్మ మాట్లాడొద్దురా అని ఎంతసేపు చెప్పినా ఆగరు. ఒక్కళ్ళకి ఫాట్మని పడిందంటే అంతే మొత్తం. లోకంలో నిజంగా క్రమశిక్షణ చర్యలు అనేటువంటివి చాలా బాగా పనికొస్తాయి. ఒక్కళ్ళకి స్కూల్లో టీసీ ఇచ్చి పంపిస్తే స్కూల్ అంతా మొన్నాడు బూతులు తిట్టాడంట, పంపించేశారు. టీసీ ఇచ్చి అంటే అమ్మో ఇంకెవరి నోట్లోంచి బూతు మాటలు రావు. స్థానిక సంఘంలో కూడా మొన్న వాళ్ళు దేవుని వాక్యాన్ని మీరి వాళ్ళు అలాగా ప్రవర్తిస్తూ ఉన్నారట, వాళ్ళని సంఘంలోంచి పంపేశారంటే మిగిలిన వాళ్ళందరూ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోతారు. ఒకసారి నేను చదువుతూ ఉన్నాను, చదివేటప్పుడు అమెరికా దేశంలో స్థానిక సంఘానికి పెద్దలు వాళ్ళు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. పెద్దలు కూర్చొని ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు, కొత్తగా పెద్దగా ఎలక్ట్ అయినటువంటి ఆయన, స్థానిక సంఘంలో క్రమశిక్షణ చర్యల్లో మనం వెనకబడ్డామని మనకు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది అని. అని చెప్పేసి అంటే చాలామంది లేటుగా వస్తున్నారు, అన్ని సంఘాల్లో వస్తారు కదా అంటున్నారు. చాలామంది మానేస్తున్నారు, ఇర్రెగ్యులర్గా వస్తున్నారు. ఇదేంటి నేను కొత్తగా వచ్చి అన్ని సంఘాల్లో వస్తారు కదా అని అంటున్నారు. అన్ని సంఘాల్లో వస్తారు, నేను కాదంటం లేదు, అది తప్ప ఒప్ప చెప్పండి అన్నాడు. అందరూ తప్పు 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 తప్పు. ఒప్పు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు ఒప్పు అంటారు, అది తప్పు అని అన్నారు. మరి తప్పు అయితే మనం ఏం చేస్తున్నామంటే ఏం చేయట్లేదు కదా అంటున్నారు. ఏం చేయాల్సిన బాధ్యత మన మీద లేదంటే ఉంది కదా అని అన్నారు. ఏం చేయాలి? సరే, మొట్టమొదట మానేసే వాళ్ళ దగ్గర మనం మొదలు పెడదామని వాళ్ళంతా కూడా కూర్చొని తీర్మానం చేసుకొని ఎవరైతే ఇర్రెగ్యులర్గా వస్తున్నారో, మానేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాసి లెటర్లు పంపించారు. మీరు సంఘానికి క్రమంగా రావటం లేదు, మీరు మానేస్తూ ఉన్నారు, మిమ్మల్ని సంఘంలో నుంచి ఎందుకు వెలివేయకూడదు, న్యాయమైన హేతు ఏదైనా ఉంటే వచ్చే వారం వచ్చి తెలియచేయండి. మీరు ఏ విధమైన సమాధానం చెప్పకపోతే స్థానిక సంఘంలో నుంచి మిమ్మల్ని తీసివేయటం జరుగుతుంది అని లెటర్లు పంపించారు. ఆ లెటర్ అందుకున్న వాళ్ళందరూ వచ్చే వారం అందరూ వచ్చేసారు. అంటే ఇంతకాలం ఎందుకు రాలేదు అని చెప్పలేదు. ఇప్పుడు దాకా ఎందుకు మాట్లాడుతున్నారు, అల్లరి చేస్తున్నారంటే ఆ ఫాట్ మని దెబ్బపడలేదు. ఎప్పుడైతే ఫాట్ మని పడిందో పిన్ డ్రాప్ సైలెన్స్. మనం కూడా అంతే. వాస్తవంగా మనం కూడా ఏం చేస్తామంటే మనం కూడా ఇది చేయకూడదని తెలుసు. ఉదాహరణకి ఇది వన్ వే అని తెలుసు, మా టౌన్లో ఉంటుంది, అక్కడ పోలీసు లేడు, లేకపోతే ఎవరో చూడలేదు, అందరూ వెళ్తుంటే మనం వెళ్తాం. అక్కడ ఎవరైనా ఒక్క బండి ఆపారనుకోండి, పోలీసు ఇటు నుంచి ఇటే తిప్పేస్తారు. అంటే ఎప్పుడైతే ఆ క్రమశిక్షణ చర్య ఒక్కరికి ఫాట్మని పడిందో వెంటనే ఇటు నుంచి ఇటు సర్దుకుంటారు.
ఈవేళ స్థానిక సంఘాలు కూడా ఇలా ఉండటానికి కలిగిన కారణం ఏంటి? మనం ఏం చేయలేము. అప్పుడప్పుడు సేవకులు కూర్చొని మాట్లాడుకుంటాం, మనం ఏం చేయలేమా అంటే స్థానిక సంఘాలు ఇలాగా అవ్వటానికి కలిగిన ప్రధానమైన కారణం ఏంటంటే సేవకులుగా మనం చేయాల్సింది చేయలేకపోతున్నాం, స్థానిక సంఘంలో విశ్వాసులుగా మనం చేయాల్సింది చేయలేకపోతున్నాం. అందుకనే నాణ్యమైనటువంటి సంఘాలలో నాణ్యతను మనం చూడలేకపోతూ ఉన్నాం. అది చూడగలగాలంటే ఏం చేయాలి అంటే ఖచ్చితంగా దేవుడు చెప్పినటువంటి ఆ క్రమశిక్షణ చర్యలు మన స్థానిక సంఘాల్లో మనం అమలు చేయగలగాలి. కష్టం కదా. ఒకసారి ఒకరు అన్నారు, గొడవలు అవుతాయి కదా, స్థానిక సంఘం ముక్కలవుతుంది కదా అని. ఉదాహరణకి ఎవరైనా ఇందాక నేను చెప్పినట్లుగా స్థానిక సంఘంలో పెద్ద ఆయనే అన్నిటికీ ఎక్కువ డబ్బులు ఇస్తాడు, ఇద్దరు భార్యలు ఉన్నారు, ఇద్దరు చాలా కోఆపరేటివ్ ఉంటారు. ఇప్పుడు వాక్య ప్రకారం మీరు తప్పండి, మీరు ఇలాంటి వాళ్ళు సభ్యులుగా ఉండటానికి కుదరదు అంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఇద్దరు భార్యలు మానేస్తారు. ఓకే, ఆయన బాగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. స్థానిక సంఘంలో సగం పైన కుటుంబాలు వాళ్ళ ఇంటి పెరటోళ్ళే, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులే. ఆయన ఆగు అంటే ఆగిపోతారు. అప్పుడు ఏం చేస్తారు? ఆయన అడుగుతూ ఉన్నాడు. పొరపాటును కానీ ఇప్పుడు మనం ఈ తేనె తుట్టి కడిపామనుకోండి, ఎక్కడి దాకా వెళ్ళిద్దంటే స్థానిక సంఘంలో ఇంకా ఒకవేళ ఎక్కువగా కనుక ఆయన చేయాలనుకుంటే నన్ను నా కుటుంబాన్ని ఇక్కడ ఉంచి మిగిలిన వాళ్ళందరినీ లాక్కుపోగలడు. నేను చెప్పాను, మీరు అనుకునేటట్లుగా అందరూ ఉండరు. ఇప్పుడు మీరున్నారు, చుట్టం కావాలా, బంధువు కావాలా, దేవుని వాక్యం కావాలంటే మీరు ఏం చెప్తారు? చుట్టం బంధువే కావాలంటారా? ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు దేవుని వాక్యం కావాలి. ఆయన మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు. దేవుని వాక్య ప్రకారం ఇది తప్పు కాబట్టి ఆయన మీద నాకు ప్రేమ ఉంది, ఆయన పరలోకం రావాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఆయన విధానం ఇది దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నందువల్ల మనం ఆయన్ని అంగీకరించలేకపోతున్నాం. నేను అంగీకరించకపోవటం కాదు, దేవుని వాక్యం అంగీకరించట్లేదనేటువంటిది మీరు అందరి ముందు చెప్పండి. నిజంగా దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నట్లయితే ఇటువైపే ఉంటారు, అటువైపు వెళ్ళరు. నిజంగా సంఘంలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పుడు సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా దేవుని వైపు నిలబడిన అనేకమైన సందర్భాలు ఉన్నాయి. మనం అనుకునేటట్లు మనుషులు లేరు, దేవుణ్ణి ప్రేమించేటువంటి వాళ్ళు ఉన్నారు, దేవుని కొరకు ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. దేవుని కొరకు వాళ్ళు ప్రాణమే వదులుకునే వాళ్ళు ఏమైనా వదులుకుంటారు. మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళు చుట్టాలు, వాళ్ళు బంధువులు, వాళ్ళు ఇంటి పెరటోళ్ళు, ఒక కులం వాళ్ళని. దేవుని వాక్యం దగ్గర అవన్నీ కుదరవు. కులాలు కుదరవు, రాజకీయాల్లో ఉన్నట్లుగా పార్టీలు కుదరవు, రాజకీయాలు చేసేటట్లుగా కులం పేరుతోనో ఇంటి పేరుతోనో మన కుటుంబాలు, మన బంధుత్వాలు ఇవన్నీ కుదరవు. దేవుని వాక్యం అంతే. ఇప్పుడు క్రైస్తవులు అందరూ ఒక కులం వాళ్ళే ఉంటున్నారా? అందరూ ఒక ఇంటి పేరటోళ్ళే ఉంటున్నారా? ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి ఒకటయ్యాం. దేవుడు దీన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఎవరైనా యథార్థంగా గనక దేవుడంటే ప్రేమ ఉంటే, ఆయన వాక్యం అంటే ప్రేమ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా దేవుని వైపు, దేవుని వాక్యం వైపే నిలబడతారు ఖచ్చితంగా. అది ఎప్పుడు మనకు తెలుస్తుందంటే పిల్లలు చదువుతున్నారు, వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తాయని మనం ఊహించుకుంటే కదా, ఒక పరీక్ష పెడితే కదా ఎవరికి ఎన్ని వచ్చేదో తెలియటానికి. కాబట్టి నువ్వు వాళ్ళ వైపు నిలబడతారు, వీళ్ళ వైపు నిలబడతారని నువ్వు అనుకుంటున్నావు. ఆ క్రమశిక్షణ చర్య అనేటువంటిది అమలు చేసేటువంటి రోజున నిజంగా మనం ఆశ్చర్యపోతాం ఎవరు ఎటువైపు నిలబడతారని. ఒకసారి ఒక స్థానిక సంఘంలో ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు, సువార్థికుడు. ఒక కుటుంబంలో తండ్రి వ్యభిచారని చెప్పేసి తండ్రిని వెలివేస్తే అక్కడ మినిట్స్ రాసేటువంటి అబ్బాయి కొడుకు రాస్తూ ఉన్నాడట. పలానా వ్యక్తిని పలానా కారణాన్ని బట్టి స్థానిక సంఘంలో నుంచి వెలివేస్తున్నామని. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, కొడుకు ఎటువైపు ఉన్నాడు? నాన్నగా మాకు ఆయన మీద అభిమానం ఉండొచ్చు, కానీ దేవుని వాక్య ప్రకారమో ఆయన చేసింది తప్పు. కాబట్టి ఈరోజు నిజంగా దేవుణ్ణి ప్రేమించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని వాక్యం వైపు ఖచ్చితంగా నిలబడగలుగుతారు. కాబట్టి మనం ఈరోజు దాన్ని చేయగలుగుతామా అంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. కానీ చెయ్యాలి అంటే ఆ తెగు ఉండాలి. కొంతమంది ముందే ఊహించేసుకొని పొరపాటున పిల్లోడిని పాటమని కొడితే వాళ్ళ అమ్మ నాన్న వస్తారు, పోట్లాడతారు, లేకపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎదురు తిరుగుతారు. ఇలాగ అనుకున్నారు అనుకోండి, జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. కానీ దేవుడు చెప్పినటువంటి దాన్ని మనం చేయాలి. అప్పుడప్పుడు నేను సువార్తలో చెప్తాను, మనం ఎవరికి పని వాళ్ళం అని. మేము ఎవరికి పని వాళ్ళం? దేవునికి పని వాళ్ళం కదా. దేవుళ్ళు ఎక్కడగడా మమ్మల్ని? నేను నమ్మి పలానా ఊర్లో స్థానిక సంఘం అప్పచెప్పాను, ఆ స్థానిక సంఘంలో పొరపాటు జరిగినప్పుడు నువ్వు వేడుకు చూస్తూ ఉన్నావా అని రేపు దేవుడు మమ్మల్ని అడిగితే ఏం చెప్తాం మేము? కాబట్టి మనల్ని ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు, మనం మాత్రమో దేవుని వాక్యం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రజలకి చెప్పాలి,
ప్రజల ముందు పెట్టాలి. ఏదైతే దేవుడు చేయమన్నాడో దాన్ని మనం చేయాలి. ఒకవేళ కాదు కూడదని సగం మంది వెళ్ళిపోయినా, అందరూ వెళ్ళిపోయినా యెహోషువ చెప్పినట్లుగా నేను నా ఇంటి వారు యెహోవాను ఆరాధించదం అంతే. దేవుని వాక్యం ఎట్లా అయితే ఉందో అట్లా మేము ఉంటాం. అయితే దేవుడు గొప్పవాడు. నేనొక్కడిని, నా కుటుంబం కాదు, నాలాంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి దేవునికి. వాళ్ళు కూడా ఖచ్చితంగా నిలబడగలుగుతారు. ఇందులో గొప్ప విషయం ఏమిటంటే ఎప్పుడూ కూడా నీతే నిలబడుతుంది, పాపం నిలబడదు. ప్రస్తుతానికి ఆయన సగం మందిని పైన పట్టుకొని వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు నిలబడరు. ఎందుకు నిలబడరు? ఒకవేళ బయటికి వెళ్ళి మనకంటే డబ్బులు నేను పెద్ద బిల్డింగ్ కట్టవచ్చు, లేకపోతే చాలామందిని ఆయన అక్కడ గ్యాదర్ చేయొచ్చు, ఒకటిగా కూర్చోవచ్చు, కానీ వాళ్ళు నిలబడలేరు. గమాలియేలు చెప్తాడు, అది దేవుని కార్యం అయితే నిలబడుతుంది, అది దేవుని కార్యం కాకపోతే నిలబడదు. ఈరోజు మనం అనుకుంటున్నాం మనల్ని కులం నిలబెట్టలేదు, పార్టీలు నిలబెట్టలేదు, మన చుట్టరికాలు బంధుత్వాలు నిలబడలేదు. ఈరోజు క్రీస్తులో మనం నిలబడ్డాము అంటే దేవుని వాక్యం నిలబెట్టింది. అది మనం నమ్మాలి. ఆ దేవుని వాక్యం అనేటువంటిది మన పక్షాన ఉంటే ఖచ్చితంగా నిలబెడతాం. మనల్ని పడగొట్టడం ఎవరి వల్ల కాదు. ఒకసారి ఒక ఆయన అంటూ ఉన్నాడు, బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కుట్ర చేసి నన్ను ఊర్లో లేకుండా చేస్తారని. నిజంగా నిన్ను ఊర్లో లేకుండా చెయ్యాలి అంటే అది దేవుని వల్లనే అవుతుంది, కానీ ఎవరి వలన కాదు. క్రీస్తు ప్రభువు అంటే మీ తల వెంట్రుకలని లెక్కించబడ్డాయని. నిజంగా గొప్ప విషయం ఏంటంటే చాలా ఊర్లలో సేవకులు ఆ ఊరి వాళ్ళు కాదు. నేను ఎక్కువ ఊర్లలో చూస్తాను, ఏదో ఊర్లో ఏదో ప్రాంతం నుంచి వస్తారు ఆ ఊరికి. ఆ ఊరు వాళ్ళు ఎంత ప్రేమిస్తారంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ప్రేమిస్తారు. మాకు అయ్యగారు వచ్చి వాక్యం చెప్పాడు, మా అందరికీ క్రీస్తుని తెలియజేశాడు, ఈరోజు మేము ఎలాగ ఉన్నామంటే పలానా ఆయనే ఎంత కష్టపడేవాడో, ఆ రోజుల్లో నడుచుకుంటూ తిరిగేవాడు, లాంతర పట్టుకొని తిరిగేవాడు, సైకిల్ మీద తిరిగేవాడు. ఆ కష్టము మనం మర్చిపోతామేమో కానీ జనాలు మర్చిపోలేదు. మనం ఏదో చుట్టాలని మన తరపున నిలబడలేదు. ముక్కు మొహం తెలియనటువంటి సేవకులు కేవలం క్రీస్తు మాటలు, దేవుని మాటలు చెప్పారని వాళ్ళ పక్షాన్ని నిలబడ్డారు. అంత చూసిన తర్వాత కూడా మనమేమనుకుంటామంటే చుట్టరికాలు, బంధుత్వాలు, ఇంటి పేర్లు, పార్టీలు బలంగా ఉంటాయేమో అని అనుకుంటాం. దేవుని వాక్యం కంటే బలమైనది ఏది కూడా లేదు. కాబట్టి ఈరోజు మీకు తెలియజేసే విషయం ఏమిటంటే ఏ స్థానిక సంఘమైనా సరే నాణ్యంగా ఉండాలి, దేవుడు కోరుకున్నట్లుగా నమ్మకమైన పరిశుద్ధులైన బిడ్డలతో ఉండాలి అంటే ఆ స్థానిక సంఘంలో క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా అవసరం. దేవుడు 99% ప్యూరిటీని కోరుకోవటం లేదు, 100% ప్యూరిటీని కోరుకుంటున్నాడు. స్థానిక సంఘంలో 100% పరిశుద్ధత అనేటువంటిది కావాలి దేవునికి. కాబట్టి ఆయన 0.0001% అపవిత్రతను కూడా ఆయన చూడాలని అనుకోవటం లేదు. మరి అలా దేవుడు అనుకోనప్పుడు మనమేం చేయాలంటే ఈరోజు స్థానిక సంఘాలు కుర్చీలు నింపుకునే కార్యక్రమాలు అయిపోయినాయి, వేడుకలు చేసేటువంటి కార్యక్రమాలు అయిపోయినాయి, కానీ పరిశుద్ధత వైపు చూసేటువంటి కార్యక్రమాలు కాదు. వాటిని నేర్పటం లేదు. ఒకవేళ చేసిన బోధలకే పరిమితం అయిపోతున్నాయి, కానీ అవి చేతల దాకా రావటం లేదు, క్రమశిక్షణ చర్యల దాకా రావటం లేదు. కాబట్టి క్రమశిక్షణ చర్యలు అనేటువంటివి ఎవరి యొడల తీసుకోవాలి అంటే అక్రమమైనటువంటి నడవడిక ఉన్నటువంటి ఎవరి యొడలైనా సరే క్రమశిక్షణ చర్య తీసుకోవాలి. ఎవరి యొడల తీసుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని బోధన మీరిపోయేటువంటి ఎవరి యొడలైనా సరే తీసుకోవాలి. ఎవరి యొడల తీసుకోవాలి అంటే ఎవరైతే ప్రభువుకు దాసులు కాకుండా తమ కడుపుకు దాసులుగా ఉండి అబద్ధ బోధనని బోధిస్తున్నారో, అబద్ధ సేవ చేస్తూ ఉన్నారో అటువంటి వారి యొడల ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణ చర్యలు జరగాలి. అలా గనక జరిగితే నేడు భారతదేశంలో ఇప్పుడు చూసే క్రైస్తవ్యం ఉండదు, ఎప్పుడో కొట్టుకొని వెళ్ళిపోయేది. ఎందుకు ఈ క్రైస్తవ్యం, ఇలాంటి క్రైస్తవ్యం ఉంది అంటే అటువంటి క్రమశిక్షణ చర్య తీసుకునేటువంటి వాళ్ళు లేరు కదా, అందుకనే అలాగే ఉంది. అయితే క్రమశిక్షణ చర్యలు ఎందుకు అని కొందరు అడగవచ్చు. అసలు క్రమశిక్షణ చర్య అనేటువంటిది ఎందుకు తీసుకోవాలి అని అంటున్నారు, కానీ అసలు క్రమశిక్షణ చర్య అనేటువంటిది ఎందుకు తీసుకోవాలండి అని చెప్పేసి కొందరు అడుగుతూ ఉంటారు. క్రమశిక్షణ చర్య అనేటువంటిది ఎందుకు తీసుకోవాలి? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను మీటింగ్ కొరకు. ఇంట్లోకి వెళ్తే టీ తాగుతారా కాఫీ తాగుతారా అని అన్నాం. కాఫీ తాగుతాం అన్నాం. కాఫీ పెట్టాం, టీనే పెడతాం అన్నారు అనుకోండి, ఏం చేస్తాం? కొన్ని చోట్ల అలాగనే పరిస్థితి, పెట్టింది తాగి రావాలి. మళ్ళీ బాగుందా అంటారు. మా పక్కన వాళ్ళు కొంతమంది ఉన్నారు, బాగా లేకపోయినా ఎట్లా చూపిస్తుంటారు.
అంటే నిజం చెప్పే అంత ధైర్యం కూడా లేదు, నిజం చెప్పే స్వేచ్ఛ స్వాతంత్రం కూడా లేదు. ఉదాహరణకి అలా కనుక చేశారనుకోండి, మనం ఏం చేస్తాం, రెండోసారి బయటే కాఫీ దాగి వచ్చేస్తాం. ఒకవేళ కాఫీ అంటే ఇష్టం అనుకోండి, అక్కడికి వెళ్తే కూడా కాఫీ పెట్టని బయటే దాగి వచ్చేస్తాం. అవునా కదా? అంటే ఒక మనిషిగా మనకి కొన్ని ఇష్టాలు ఉన్నాయి, అంతే కదా? మన ఇష్టం ఏదైతే ఉందో దానివైపు మనం వెళ్తూ ఉంటాం. దేవుడికి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి అనేటువంటిది మనం ఎందుకు గుర్తించం? దేవుడు పాపాన్ని ఎప్పుడు కూడా కోరుకోవటం లేదు, ఆయన పరిశుద్ధతను కోరుకుంటూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 16వ వచనమో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరునో పాపులుగా ఉండండి వ్రాయబడి ఉంది. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, దేవుడు అంటే పరిశుద్ధుడు అయ్యగారు, మనుషులు మనకు అయిద్దా అంటున్నాడు. దేవుడు అంటే గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు అవుతాడు, ఉంటాడు ఆయన పరిశుద్ధుడుగా, మన వల్ల ఇద్దా అంటున్నాడు. అంటే ఏంటి, ఎదవలుగా సన్నాసులుగా మిగిలిపోవాల్సిందేనా? ప్రార్థనకు వచ్చి కూడా వాక్యం వినుకుంటా అలా ఉండిపోవాల్సిందేనా? ఈ బతుకు ఇలాగే పుట్టి ఇలాగే బతికి ఇలాగే చచ్చిపోవాల్సిందేనా? మరి ఇంకెందుకు ప్రార్థనకు రావటం? నిజంగా ప్రార్థనకు వచ్చి మన బ్రతుకులు మార్చుకోకపోతే ఎందుకు ప్రార్థనకు రావటం? ఈరోజు క్రైస్తవ్యం అనేటువంటిది కొంతమంది ఎలా చేస్తూ ఉన్నారంటే, ఇది కూడా మన అవసరాలు తీర్చుకునేటువంటి ఒక సంస్థగా చూస్తూ ఉన్నారు. నీకు అప్పులు ఉన్నాయా రా, నీకు బాధలు ఉన్నాయా రా, నీకు పిల్లలు లేరా రా, లేకపోతే నీకు ఉద్యోగం లేదా రా. మొన్న మధ్య ఎవరో చెప్తున్నారు, అరటిపండ్లు ఇస్తున్నారంట, అరటిపండు ఇస్తే పిల్లలు పుడుతున్నారంట, అదేదో మగపిల్లలు కూడా పుడుతూ ఉన్నారంట. ఈ జనాలకి చెప్పాలి, అసలు అరటిపండు తింటే మగపిల్లలు పుడితే మా ఊర్లో చాలా అరటిపండ్లు ఉన్నాయి రా అంటున్నాడు ఒక ఆయన వెటకారం. ఆ అరటిపండు కాదు, ప్రార్థన చేసిన అరటిపండు అంట. ఆ ప్రార్థన కూడా ఎవరు పడితే వాళ్ళు చేస్తే కాదంట, ఆ వరం ఉన్న అయ్యగారే చేయాలంట. అప్పుడు ఆ అరటిపండు తింటేనే మగపిల్లలు పుడతారంట. అంటే ఇప్పుడు పరిస్థితులు ఎట్లా అయిపోయినాయి అంటే, క్రైస్తవ్యం అనేటువంటిది పరిశుద్ధతను నేర్పి పరిశుద్ధత వైపు తీసుకొని వెళ్ళే విధంగా లేదు. ఇదంతా కూడా ఏంటంటే ఒక అబద్ధంలోనికి ప్రజలను నెట్టేసి వాళ్ళ నుంచి సొమ్ము లాక్కుంటున్నారు. మామూలుగా అయితే మీకు అరటిపండు ఇక్కడ డజన్ ఎంత ఉంటుందో నాకు తెలియదు. ఎంత ఉంటుంది డజన్ ఇక్కడ? 60 రూపాయలు, 100 రూపాయలు. అదే వరమున్న అరటిపండు అయితే, వరమున్న అయ్యగారు ప్రార్థన చేసిన అరటిపండు అయితే చూడండి ఎట్లుందో. మామూలుగా అయితే కొబ్బరి నూనె డబ్బా ఎంత ఉంటుంది? పారాచూట్ చిన్న కొబ్బరి నూనె డబ్బా ఎంత ఉంటుంది? 10 రూపాయలు ఉంటుంది. అదే ప్రార్థన చేసిన ప్రేయర్ ఆయిల్ అయితే, ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, నిజంగా కంపెనీ వాడికి చేతకాట్లు అమ్ముకోవటం, పారాచూట్ కంపెనీ వాడికి, అయ్యగారులకి చేత అయినంత కంపెనీ వాడికి చేత కావట్లేదు. వాడు కొబ్బరికాయలు తెచ్చి నూనె తీసి మిషన్లల్లా డబ్బాలు తయారు చేసి ప్రింట్ వేసి 10 రూపాయలకు అమ్ముకుంటే ఒక్క ప్రార్థన చేసి 500లకు అమ్ముతున్నాడు అయ్యగారు. ఎవరు తెలియగలడు? కంపెనీ వాడు తెలియగలడా, అయ్యగారు తెలియగలడా? నిజంగా ప్రజలు దీన్ని గుర్తించడం లేదు. క్రైస్తవ్యం అనేటువంటిది ఒక వ్యాపారం కొరకు కాదు. బైబిల్లో ఎక్కడ క్రీస్తు ప్రభు వ్యాపారం చేయాలా, అపోస్తులు వ్యాపారం చేయాలా, వ్యాపారం కొరకు భక్తిని ఉపయోగించలేదు. కానీ ఈరోజు అటువంటి వాళ్ళు వచ్చారు. కానీ క్రైస్తవులు నోరు మూసుకొని ఉంటున్నారు, వాళ్ళు ఏం చేయటం లేదు. మరి దేవుడు ఏం చెప్పలేదా? మనం గొర్రెలు కదా అన్నాడు, గొర్రెలే, కానీ క్రమశిక్షణ అనేటువంటిది ఉన్నటువంటి గొర్రెలు, క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసినటువంటి గొర్రెలు. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి ఆయన ఇష్టాన్ని మనం ఖచ్చితంగా ఆలోచన చేయవలసినటువంటి గొర్రెలు. ఇక్కడ అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరునో పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఎట్లా ఉండాలట? పరిశుద్ధులుగా. దేవుడు ఎట్లయితే పరిశుద్ధులుగా ఉన్నాడో మనమందరం అట్లా పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకండి క్రమశిక్షణ చర్యలు అంటే? ఉదాహరణకి మీ పిల్లోడు ఒక తప్పు చేశాడు, లేదా చెడ్డ మాటలు మాట్లాడాడు, బూతులు మాట్లాడాడు, మీరు వద్దునైనా అట్లా మాట్లాడకూడదని అన్నారు, ఆగలేదు, ఫాట్మని ఒకటి కొట్టారు. ప్రశ్న, ఎందుకు కొట్టారు మీరు అంటే? ఇవాళ మంగళవారం కదండి, అప్పుడప్పుడు కొందరు అంటారు నా చేతులు అలా ఇలా ఉంటే ఒకటి పీకితే కానీ ఆగదని. మీరు ఎందుకు కొట్టారంటే ఏం చెప్తారు? కొట్టాలనిపిస్తే కొడతారా? ముద్దు పెట్టుకోవాలనిపిస్తే ముద్దు పెట్టుకుంటారు, కానీ కొట్టాలనిపిస్తే కాదు. ఎందుకు కొడతాం మనం? ఒకసారి ఒకళ్ళు అంటున్నారు కారణం లేకుండా ఎవరైనా కొడతారని. నిజం, కారణం లేకుండా ఏం కొట్టరు. ఏమిటా కారణం? మీ బిడ్డ తప్పు చేసినప్పుడు మీరు కొడతారు కదా, ఎందుకు కొట్టారు? చాలా ముఖ్యమైనటువంటి ఒక పాయింట్ ఉంటుంది. తల్లిదండ్రులైన వాళ్ళు బాగా వినండి. అంటే కానోలు వినొద్దని కాదు, అందరూ వినండి. తల్లిదండ్రులు జాగ్రత్తగా వినండి. మీ బిడ్డ తప్పు చేసినప్పుడు మీరు ఎందుకు కొడతారు? మీ ఉద్దేశం ఏంటి అసలు కొట్టడంలో? మరలా అది చేయకూడదు, అంతే కదా? మరలా ఆ తప్పు చేయకూడదు, లేదా ఆ చెడ్డ మాట మాట్లాడకూడదు. దాన్ని ఆపాలి ఎట్లయినా. ముందు నోటితో చెప్పి చూసాం, వినలేదు.
వినలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే దండించాం. శిక్ష. దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే ఈ శరీరానికి నొప్పి పెట్టాడు. ఈ నొప్పి గనక పెట్టకపోతే అసలు మనిషి ఎవడి మాట వినేవాడు కాదు. ఈ శరీరానికి నొప్పి పెట్టాడు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, నొప్పి పెట్టకపోతే ఉండేదండి, అస్సలు నేను ఎవడి మాట వినేవాడిని కాదు అంటున్నాడు. నువ్వే కాదు, ఎవడైనాడు ప్రపంచంలో. ఈ శరీరానికి నొప్పి ఒకటి పెట్టాడు కాబట్టి పోలీసులు లాఠీలతో ఫాట్ అని పేగ్గానే దెబ్బకి లైన్లోకి వస్తారు. ఇంట్లో కూడా దెబ్బకి దెయ్యం వదిలిద్ది అంటారు కదా, అట్లా ఇంట్లో కూడా మాట వినని పిల్లలు కూడా అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటాడు, వీడు మొండోడండి వినడండి అని. బెత్తం మీరు ఎప్పుడు రుచి చూపించలేదు. బెత్తం కనుక రుచి చూపిస్తే మాట వినని వాళ్ళు ప్రపంచంలో ఉండరు. కరడుగట్టినటువంటి రౌడీలు కూడా తిన్నగా లైన్లోకి వస్తున్నారంటే కారణం ఏంటి? పోలీసులు మనకు పైకి కనబడేటట్టు ఉండరు, లోపలికి వెళ్తే వాళ్ళ వ్యవహారం వేరే ఉంటుంది అక్కడ. ఒకసారి తెలంగాణలో మినిస్టర్ గారు అన్నాడు, ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, అంతా బయటే, లోపలికి వెళ్తే ఉండదు అంటున్నాడు. లోపలికి వెళ్తే ఉండదు, లోపలికి వెళ్తే వ్యవహారం అది వేరేగా ఉంటుంది. అలా ఉంటేనే వీళ్ళు లైన్లోకి వస్తారు, లేకపోతే రారు. కాబట్టి దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఈ శరీరానికి నొప్పి పెట్టాడు. ఈ నొప్పి ఎప్పుడైతే తగిలిందో మనిషి ఏం చేస్తాడంటే మాట వినటం మొదలు పెడతాడు. అందుకనే పిల్లల్ని కూడా పెంచేటప్పుడు దేవుడు బెత్తం ఉపయోగించమంటాడు. మనం కొట్టేటప్పుడు కూడా ఉద్దేశం ఏంటంటే బిడ్డకి చెప్పి చూసాం, వినలేదు కాబట్టి మనం దండిస్తాం. అయితే కొద్దిమంది తల్లిదండ్రులు మాత్రం అలా కొట్టరు. ఏదన్నా చేయగానే వీళ్ళకి బీపీ వచ్చింది, ఇలా కోపం వచ్చింది. ఆ కోపం తీర్చుకోవటానికి కొడతారు. పాట్ ఒకసారి అయితే గుద్దేస్తున్నారు. నాకు దొరకరా అంటే అందుకే దొరకను, నీ కోపం తగ్గాక నేను వస్తాను అంటున్నాడు. పారిపోతున్నాడు. నాకు దొరకరా నీ పని ఉంటుందంటే ఆడు దొరకట్లేదు. ఇప్పుడు దొరికితే ఏమైద్దో నాకు తెలుసు అంటున్నాడు. అంటే వీళ్ళు నా బిడ్డ తప్పు చేశాడు, వాళ్ళని సరిచేయాలని కొట్టరు. ఇప్పుడైతే నేనేంటో చూపిస్తాను అంటే కోపం, వాళ్ళ కోపం తీర్చుకోవటానికి. పిల్లల్ని ఎప్పుడు కూడా కోపంలో కొట్టకూడదు. ఒక్కోసారి ఎక్కడ పడితే అక్కడ తగిలి చచ్చిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. ఎట్లా పడితే అట్లా కొట్టకూడదు. చక్కగా కోపం తీరిన తర్వాత ప్రశాంతంగా పిలిచి, నాయనా దా ఇట్రా, ఏం చేసావు, ఇందాక నువ్వేం చేసావు, లేకపోతే మనకు గుర్తుండదు అనుకుంటే నోట్బుక్లో రాయమనాలి. ఇంట్లో వాళ్ళ అమ్మని వాళ్ళు ఏమేం చేస్తున్నారో నోట్బుక్లో టైం వేసి రాస్తే సాయంత్రం వచ్చాక నోట్బుక్ చూద్దాం, లేకపోతే సోమవారం శనివారం చూద్దాం. అంతే కదా, సోమవారం శనివారం చూసి ప్రశాంతంగా కోపం ఏమీ లేకుండా అప్పుడు మొత్తం లిస్ట్ అంతా కూడా చూసి ఏం చేసావు ఈ వారమో, ఈ తప్పు ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు అని వాళ్ళకి చెప్పి వాళ్ళని కొట్టాలి. కొట్టేటప్పుడు కూడా ఒక్కోసారి తల్లిదండ్రులు కొట్టేస్తారు. కొట్టేస్తే వాడు వెనక్కి బిత్రపోయి చూస్తాడు ఎందుకు కొట్టారని. చెప్పి కొట్టాలి. కొట్టేటప్పుడు నువ్వు అలాగ ఎందుకు మాట్లాడావు, తప్పు కదా, అప్పుడు ఫాట్మని ఒకటి పీకాలి, ఇంకోసారి అలా మాట్లాడొద్దని. కాబట్టి క్రమశిక్షణ అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఎందుకు క్రమశిక్షణ అంటే మనుషులు పరిశుద్ధులుగా ఉండాలి అని ఈ క్రైస్తవం యొక్క మోటివే ఏమిటి అంటే ఈ లోకంలో పాపులుగా ఉన్నటువంటి మనం క్రీస్తు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధులుగా చేయబడి ఈ పరిశుద్ధతను కొనసాగించడానికి దేవుడు దీన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి క్రమశిక్షణ చర్య కూడా ఎందుకు అంటే తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టడంలో ఉన్న ఉద్దేశము, క్రమశిక్షణలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆ పిల్లల్ని బాగు చేయాలని. అంతేగాని వాళ్ళ మీద పగ లేదు, ద్వేషం లేదు. అలాగనే క్రమశిక్షణ చర్యల్లో మనం పగను బట్టో ద్వేషాన్ని బట్టో చేయకూడదు. కొంతమంది అలా అయితే సంఘంలో నాకు నచ్చని వాళ్ళందరినీ పంపించవచ్చుగా అంటున్నాడు. అట్లా పంపకూడదు. నీకు నచ్చని వాళ్ళని పంపడానికి ఇది ఒక రాజకీయం కాదు. నిజంగా ఎవరైతే వాళ్ళ ఆత్మీయ స్థితి బాగలేదో వాళ్ళని బాగు చేయటం కొరకు ఉపయోగించేటువంటిది. కాబట్టి స్థానిక సంఘంలో క్రమశిక్షణ అనేటువంటిది ఎందుకు అమలు చేయాలి అంటే దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నట్లుగా మనం కూడా పరిశుద్ధతను మనమందరము కూడా సంతరించుకోవాలి. పరిశుద్ధతను కాకుండా పాపం వైపు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక దెబ్బ ఫాట్మని పడింది అనుకోండి, అప్పుడు ఆగుతారు. ఉదాహరణకి అల్లరి చేస్తున్నారు, మీరేం మాట్లాడలేదు, అల్లరి పెరుగుతుందా తగ్గుతుందా? ఇంకా పెరిగిపోతుంది, అంతే కదా. పాపం వైపు వెళ్ళిపోతున్నారు, ఎవరేం మాట్లాడలేదు, క్రమశిక్షణ చర్యలు లేవు, నో డిసిప్లినరీ యాక్ట్స్. అప్పుడు పాపం అనేటువంటిది ఏమవుతుంది? పెరిగిపోతుంది. ఒకళ్ళు లేటుగా వచ్చారు ఏమనలేదు, ఇంకొకరు లేటుగా వచ్చారు ఏమనలేదు, అందరూ లేటుగా రావడం మొదలు పెడతారు. ఒకరు సంఘం మానేశారు, ఆదివారం ఆరాధనలు మానేశారు ఏమనలేదు, ఇక మానేస్తూ ఉంటారు. ఇష్టమైనప్పుడు కొన్ని సంఘాల్లో చూడండి, ఇష్టమైనప్పుడు వస్తుంటారు, ఇష్టమైనప్పుడు వెళ్తుంటారు, పిల్లలు కూర్చుంటారు, లేచి ఆడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, గందరగోళంగా ఉంటుంది. ఆరాధన ఒక చేపల మార్కెట్ లాగా ఉంటుంది. కొంతమంది సేవకులు కూడా ఒక్కొక్కసారి కొంతమంది సేవకులు ఉంటారు,
నేను ఒక సేవకుని చూశాను, ప్రసంగం చేసేటప్పుడు బెత్తం పక్కన పెట్టుకున్నాడు. మధ్యలో బెత్తం మీకు లాస్ట్ వాళ్ళకి ఇదిగో బెత్తం అంటుంటాడు. నేను చెప్పాను, ఆ బెత్తం మీరు పెట్టుకునే బదులు ఎవరి దగ్గరైనా పెట్టవచ్చు కదా. ప్రసంగం మధ్యలో మీరు చూపించటం, అందరూ ఆ బెత్తం వైపు చూడటం అంటే మంచిదే, అల్లరితో అట్లా ఉండకూడదు. కానీ దానికంటూ నేర్పడానికి ప్రత్యేకంగా కొందరు వ్యక్తులను పెట్టాలి. కానీ మనకి ఏంటంటే కొన్ని స్థానిక సంఘాల్లో చూడండి, అసలు లోపలికి వెళ్తే పిన్ డ్రాప్ సైలెన్స్, ప్రశాంతంగా ఉంటుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చెప్పేటప్పుడు వింటూ ఉంటారు. ఏంటి అసలు ఇక్కడ 100 మంది కూర్చున్నారా, 200 మంది కూర్చున్నారా అన్నట్టుగా ఉంటారు. అంటే వాళ్ళు దాన్ని నేర్పించారు. కాబట్టి స్థానిక సంఘం పిల్లలు ఎలాగైతే క్రమశిక్షణ చర్య లేకపోతే అల్లరి వైపు వెళ్ళిపోతారో, స్థానిక సంఘాలు కూడా క్రమశిక్షణ చర్య లేకపోతే పాపం వైపు వెళ్ళిపోతారు. అని వల్ల ఏమవుతుందంటే పులిసిన పిండి కొద్దిగైనా ముద్దంతా పులిసిపోయినట్లుగా పాపం అనేటువంటిది సంఘంలో పెరిగి రేపు స్థానిక సంఘంలో ఉన్న ముద్దంతా కూడా పులిసిపోతాం. కానీ దేవుడు దీన్ని కోరుకోలేదు. మరి ఇది ఆపాలి అంటే ఏం చేయాలి అంటే, ఇది ఆపాలి అంటే ఖచ్చితంగా మనం క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ప్రారంభంలో మనం గమనించాం. దేవుని వాక్యం తెలియజేస్తూ ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 1-2 వచనాలు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలడు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అటు జారత్వము అన్యజనుల్లోనైనను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఎప్పుడైతే పౌలు గారి పత్రిక రాశాడో, ఈ పత్రికను రాసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాడిని వెలేశారు. ఇంతకుముందు వెలేయలేదు, క్రమశిక్షణ చర్యలు లేవు, కానీ ఇప్పుడు వెలేశారు. చివరిగా ఒక విషయం, క్రమశిక్షణ చర్య అనేటువంటిది అసలు ప్రతిఫలాన్ని ఇస్తుందా, క్రమశిక్షణ చర్య వల్ల ఉపయోగం ఉంటుందా అని కొందరు అంటూ ఉంటారు. ఉపయోగం ఉంటుందా? చిన్నప్పుడు స్నేహితులు, స్కూళ్ళల్లో పిల్లలు చూడండి, ఏదైనా వీళ్ళకి నచ్చింది చేశారనుకోండి, నీతో పచ్చే, మరి ఇటువైపు ఏమంటారు మా తెలియదు కానీ విజయవాడ వైపు అయితే మీతో పచ్చే కటిఫ్ అని అంటూ ఉంటారు. నీతో మాట్లాడు, నాతో మాట్లాడొద్దు అని అంటూ ఉంటారు. మాట్లాడకపోతే పో, నాకేమైందని అంటారా? అనరు. ప్లీజ్ అని అంటారు. అవునా కదా? అంటే మనిషి ఒక సామాజిక జీవి. మీరు కొన్ని జీవులను కనుక చూసినట్లయితే ఒంటరిగా బ్రతుకుతాయి, కానీ మనిషి ఒంటరిగా బ్రతకలేడు. ఇంకా చెప్పాలి అంటే సమాజంలో నుంచి వెలివేస్తే ఒంటరిగా బ్రతకటం మనిషి వల్ల కాదు. అంటే కాళ్ళు చేతులు లేవని నేను చెప్పటం లేదు, మానసికంగా సైకలాజికల్గా మనిషి బ్రతకలేడు. ఒంటరితనం అనేటువంటిది భయంకరమైన శిక్ష. మీరు జైల్లో కూడా, ఖైదీలు జైల్లో గనక వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు మాట వినకపోతే ఏం చేస్తారో తెలుసా? ఒంటరిగా ఉన్నటువంటి చెరసాల్లో వేస్తారు, చీకట్లో ఉన్న గదిలో ఒంటరిగా పెడతారు. ఆ ఒంటరితనం అనేటువంటిది భయంకరమైనటువంటి శిక్ష. పోనీ మీకు అర్థం కాకపోతే, మీతో ఎవ్వరు మాట్లాడట్లేదు, మీకు సంతోషంగా ఉంటుందా, బాధగా ఉంటుందా? చుట్టాలు ఎవరు మీ దగ్గరికి రావట్లేదు, మీ దగ్గరికి రాము అని అన్నారు. మీ కార్యక్రమాలకు రావట్లేదు, మీ పిల్లల కార్యక్రమాలకు రావట్లేదు, అసలు వాళ్ళు మిమ్మల్ని పిలవట్లేదు, మీరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు పిలవటం లేదు, మిమ్మల్ని రానివ్వటం లేదు, అసలు మీతో ఏ విధమైనటువంటి సాంగత్యం లేదు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? దాన్ని చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. మా డబ్బులన్నీ మిగులుతున్నాయి. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, చుట్టాలు ఎవరు రారండి, మాకు ఖర్చే లేదని. నేను చెప్పాను, ఈ మనిషి చాలా తేడాగా ఉన్నాడు. మన భారతదేశం ఎలాంటిదంటే, పిల్లల పెళ్ళిళ్ళు అంటే ఊరంతా పిలిచి భోజనం పెడతాం, కార్యక్రమాల్లో లక్షల రూపాయలు లేకపోతే అప్పు చేసి కూడా ఊరంతా భోజనం పెట్టి మనం సంతోషపడతాం, ఎంత గొప్పగా చేసామంటే అని. అలాంటిది చుట్టాలు కూడా ఇంటికి రారని అంటున్నాడంటే తేడా మనిషి. కానీ మనిషి ఒంటరితనంగా అస్సలు ఉండలేడు. ఈ ఒంటరితనం అనేటువంటిది భయంకరమైన శిక్ష. మీరు ఎప్పుడైనా గమనించండి, తప్పు చేసినటువంటి వాళ్ళను నలుగురు కలిసి నువ్వు మాతో మాట్లాడొద్దు అని దూరం పెట్టేస్తే ఖచ్చితంగా ఆ మనిషి ఆ తప్పు దిద్దుకొని వస్తాడు. అలా కాకుండా తప్పు చేసిన మనిషిని మనలోనే పెట్టుకుంటే ఆ తప్పులో నుంచి అతడు ఎప్పుడు కూడా మానడు, ఆ పాపాన్ని ఎప్పుడు కూడా మానడు. ఆ పాపాన్ని మానాలి అంటే ఖచ్చితంగా వారిని మనం పక్కన పెట్టాలి. ఇంకా చెప్పాలి అంటే, నేను ప్రారంభంలో చెప్పాను కదా, చర్చి డిసిప్లిన్ అంటే ఇక్కడ కూడా బెత్తంతో కొడతారంటే బెత్తంతో కొట్టరు. మరి ఇక్కడ ఎలాంటి శిక్ష ఉంటుందంటే వెలివేయటము అనే శిక్ష ఉంటుంది. మనలో నుంచి దూరం పెట్టేస్తాం అంతే. మనం వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో భోజనం చెయ్యం, వాళ్ళతో సాంగత్యం చేయం.
ఇదేం పెద్ద కష్టంగా అనిపించడం లేదే అన్నాడు ఒకసారి ఒక ఆయన. అంటే వినటానికి కష్టంగా ఉండదు కానీ అనుభవించటానికి చాలా కష్టంగా ఉంటుంది. రోడ్డు మీద వెళ్తున్నాం, రోడ్డు మీద వెళ్తూ ఇంతకుముందు వందనాలు చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్పట్లేదు, ఇంతకుముందు మాట్లాడేవాళ్ళు మాట్లాడట్లేదు, పలకరించేవాళ్ళు పలకరించటం లేదు. ప్రార్థన అంటే అందరూ వెళ్తున్నారు కానీ మన కుటుంబాన్ని పిలవట్లేదు, లేదా మనల్ని పిలవట్లేదు. ఎట్లా ఉంటుంది వాళ్ళకి? మనం అసలు మాటలతో చెప్పలేం కానీ లోపల భయంకరమైనటువంటి వేదన ఉంటుంది. ఆ వేదన ఎంత త్వరగా వాళ్ళని మారుస్తుందంటే, మీరు ఒక ఇనప ముక్కను తీసుకోండి, దాన్ని వేడిలో కొలిమిలో పెట్టండి, కొలిమిలో పెడితే ఏమవుతుందంటే అది మీకు ఎట్లా కావాలంటే అట్లా వంగుతుంది. ఆ ఉష్ణోగ్రత ఏం చేస్తుందంటే దాన్ని అట్లా వంచుతూ ఉంటుంది. మనిషికి కూడా ఈ శిక్ష అనేటువంటిది ఆ మనిషిని ఎట్లా కావాలంటే అట్లా వంచుతుంది. కరడు కట్టినటువంటి వాళ్ళు కూడా మారేటువంటి పద్ధతి ఇది. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఇది వర్కౌట్ అయిద్దని నేను అనుకోవట్లేదంటే, నీ జ్ఞానానికి నీకు అనిపించకపోవచ్చు కానీ అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు కరడు కట్టినటువంటి మనుషులు కూడా ఎట్లా మారతారో ఆయనకి తెలుసు. అందుకని ఆయన ఏం చేశాడంటే సంఘములో క్రమశిక్షణ అంటే వెలివేయటము అనేటువంటి ఒక శిక్షణ పెట్టాడు. ఇది భయంకరమైనటువంటి శిక్ష. ఎంత భయంకరమైన శిక్ష అంటే ఇది దొంగలను, హంతకులను, ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి కరడు కట్టిన ప్రతి మనిషిని మార్చగలిగిన శిక్ష. ఇంక అంతకంటే పెద్ద శిక్ష ఏమీ కూడా లేదు. మీకు జైల్లో కూడా ఒక ఖైదీ అక్కడికి వెళ్ళి కూడా మాట వినకపోతే ఒంటరిగా ఉండేటువంటి జైల్లో వేస్తారు. అక్కడ కూడా అంతకంటే పెద్ద శిక్ష లేదు. కాబట్టి దేవునికి తెలుసు ఒక మనిషి ఒంటరితనాన్ని కనుక అనుభవిస్తే, వెలివేస్తే ఎలాంటి బాధ అతడు అనుభవిస్తాడని. ఒక రకంగా మనం క్రమశిక్షణ చర్య తీసుకుంటే వాళ్ళకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. పిల్లవాడు అల్లరి చేస్తున్నాడు, బూతులు తిడుతున్నాడు, ఏం మాట్లాడలేదు, ఇంకా అదే తిట్టి 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 అదే జీవితంలోకి వెళ్ళిపోతాడు. అదే మనం ఒక దెబ్బేసి చిన్నప్పుడే కనుక ఆపితే, మనకు అంటూ ఉంటారు కదా తోటకూర కట్టనాడే అని, ఆ తోటకూర దొంగతనం చేసినప్పుడే ఆపితే ఆగిపోయేవాడు, అక్కడ దాకా రాకుండా. కాబట్టి క్రమశిక్షణ చర్య అనేటువంటిది ప్రారంభంలోనే తీసుకుంటే వాళ్ళ పాపంలోకి వెళ్లకుండా మనం ఆపిన వాళ్ళం అవుతాం, వాళ్ళ ఆత్మకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. ప్రస్తుతానికి వాళ్ళు మనల్ని ద్వేషించవచ్చు, మేము వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం, వేరే ఆరాధన పెట్టుకుంటామని బెదిరించవచ్చు, కానీ అది వాళ్ళకి మంచిది కాదు, దేవుడు దాన్ని దీవించడు. కానీ వాళ్ళు మారి గనక ఇక్కడికి వస్తే దేవుడు దీవిస్తాడు. అంటే మనం ఎందుకు ఈ క్రమశిక్షణ చర్య అంటే, వాళ్ళ మీద నిజంగా ప్రేమ ఉంటే మనం క్రమశిక్షణ చర్య చేపట్టాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మీ పిల్లలు ఏదన్నా తప్పు చేసినప్పుడు మీరు వాళ్ళని అరుస్తారు, గద్దిస్తారు, ఒక దెబ్బ కొడతారు. ఊర్లో పిల్లలు ఎవరో మీకు సంబంధం లేదు, వాళ్ళు అల్లరి చేస్తున్నారు, అరిసి గద్దించి ఒక దెబ్బ కొడతారా? ఎందుకు కొట్టరు? వాళ్ళెవరో నాకేం తెలుసండి, వాళ్ళని నేను ఎందుకు కొట్టాలని అంటాం. అంటే మనకేం బాధ్యత లేదు, అవునా కదా? అంటే క్రమశిక్షణ చర్య మనం ఎప్పుడు తీసుకుంటామంటే వాళ్ళ మీద ఆ ప్రేమ, ఆ బాధ్యత ఉంటే తీసుకుంటాం. నిజంగా వాళ్ళ ఆత్మ మీద మనకు ప్రేమ గనక లేకపోతే ఆ క్రమశిక్షణ చర్య తీసుకోం. ఈవేళ క్రమశిక్షణ చర్య తీసుకోవటం లేదు అంటే అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, సేవకులు కానీ విశ్వాసులు కానీ వాళ్ళ ఆత్మ యొడల 1% మనకు ప్రేమ ఉన్నా అక్కర ఉన్న క్రమశిక్షణ చర్య మనం తీసుకుంటాం. ఈవేళ మనం క్రమశిక్షణ చర్య తీసుకోవటం లేదంటే నువ్వు నరకానికి పో, నువ్వు కాలి బూడిదవు, నాకేంటి అన్నట్లుగా ఉన్నాం మనం. నిజంగా మనకు ఆ ప్రేమ లేదు. తండ్రిని వెలివేస్తూ ఉంటే కొడుకు ఆ మినిట్స్ రాస్తున్నాడంటే ఆ తండ్రి మీద ద్వేషంతో కాదు, మా నాన్న మారాలి, మా నాన్న మారాలి అంటే ఇది దేవుడు చెప్పినటువంటి మార్గం, ఈ మార్గంలో మా నాన్నలో పరివర్తన వస్తుందని నేను నమ్ముతున్నాను అని ఆయన అనుకున్నాడు కాబట్టి రాశాడు. మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా పౌలు గారు దాన్ని రాసిన తరువాత వాళ్ళు వెలివేశారు. రెండో పత్రిక మీరు చదివేటప్పుడు ఆయన మార్పు చెందినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే నిజంగా అది ఎంత గొప్ప పరివర్తన మనుషుల్లో తీసుకుని వస్తుందంటే, ఈరోజు క్రమశిక్షణ చర్య ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడే మనము స్థానిక సంఘాల్లో పరిశుద్ధతను, నాణ్యతను చూడగలుగుతాం. ఈరోజు మరి క్రమశిక్షణ చర్య తీసుకుంటే ఇబ్బంది వస్తుందని ఆగిపోతున్నారు కదా అంటే, నిజంగా ఇబ్బంది అనేటువంటిది వస్తుంది. స్కూల్లో కూడా మీరు కనుక గమనించినట్లయితే ఒక పిల్లవాడిని సరిచేయాలి అనుకున్నప్పుడు ఇబ్బంది ఉంటుంది, వదిలేస్తే ఏమి ఇబ్బంది ఉండదు కాదు. ఎక్కడైనా సరే ఒక విజయవంతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి, ఒక గొప్ప అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అంటే క్రమశిక్షణ చాలా అవసరం. ఈ లోకంలో గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే క్రమశిక్షణ ఉన్నవాళ్ళు. లేని వాళ్ళు చదువులో రాణించలేరు, ఉద్యోగంలో రాణించలేరు, ఎందులో కూడా రాణించలేరు.
స్థానిక సంఘాల్లో కూడా డిసిప్లిన్ కనుక లేకపోతే ఆత్మ సంబంధంగా మన సంఘం ఎప్పటికీ ఎదగదు. సంఖ్యలో 100, 200 అవ్వచ్చు, కానీ అల్లరి చిల్లర చేపల మార్కెట్ లాగా ఉంటుంది. ఒక్కొక్క స్థానిక సంఘంలోకి వెళ్ళి కూర్చుంటే ఇందాక చెప్పాను కదా, చేపల మార్కెట్ లాగా ఉంటుంది ఆదివారం ఆరాధన. కారణం ఏమిటి అంటే అక్కడ ఒక క్రమశిక్షణ ఉండదు. క్రమశిక్షణ లేనటువంటి దాన్ని ఎవరు కూడా కోరుకోరు. ఈరోజు మనం ఎందుకు క్రమశిక్షణ అంటే దేవునికి పరిశుద్ధత అంటే ఇష్టము. పాపం అనేటువంటి వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే దాని క్రమశిక్షణతోటి మనం ఆపవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి క్రొత్త నిబంధన సంఘంలో క్రమశిక్షణ చర్యలు మనం తీసుకొని దేవుడు కోరుకున్నటువంటి ఆ పరిశుద్ధతను పరలోకానికి వెళ్ళేటువంటి బిడ్డలుగా మనం అందరం కూడా తయారవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమశిక్షణ చర్యలు ఒకవేళ చేపట్టేటప్పుడు కూడా మనము ఎప్పుడు కూడా దేవుని వాక్యం వైపు ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇక్కడ కొంతమంది అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే ఇందాక చెప్పినట్లుగా పార్టీలు, కులం కార్డులు, లేకపోతే ఇంటి పేరు అనే కార్డులు, ఇటువంటివన్నీ వాడుతూ ఉంటాడు. ఇలాంటి సందర్భంలో మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యము ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు నిలవబడవలసిన అవసరం ఉంది. అంతేగాని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదు. దేవుని వాక్యము ఏదైతే నా ఓటట్టే ఉంటుంది, నేను అటువైపే ఉంటాను అనే మద్దతు కనుక మనం ఇవ్వగలిగితే స్థానిక సంఘంలో సువార్థికులు ఖచ్చితంగా పని చేయగలుగుతారు. ఒక మంచి స్థానిక సంఘంగా మన స్థానిక సంఘాన్ని నిలవబెట్టగలుగుతారు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘాలంటే ఊరికినే క్రీస్తు సంఘం అని పేరు రాసుకోవటం కాదు. నిజంగా క్రీస్తు కోరుకున్న సంఘంలాగా, వాక్యములో ఉన్న సంఘంలాగా మనము తయారవ్వాలి. అలా తయారైనప్పుడు మాత్రమే అది క్రీస్తు సంఘం అవుతుంది. అలా గనక లేకపోతే అది క్రీస్తు సంఘంగా పిలువబడి క్రీస్తుకు అవమానం తేవటం తప్ప మరొకటి లేదు. కాబట్టి అలా పరిశుద్ధులుగా మనం ఉందాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.